వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. ప్రస్తుత తరం ప్రకృతికి దూరం అవుతూ ఉంది. ఆధునిక పోకడలు అలాగే జంక్ ఫుడ్స్ తోటి నిర్వీర్యం అయిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం సొసైటీకి. అందుకే ఇప్పుడు ప్రకృతి వనం ప్రసాద్ గారు వచ్చారు. అనేక సూచనలు సలహాలు చేస్తున్నారు. ఆయన ఇంటి పేరునే ప్రకృతిగా ప్రాచుర్యం పొందినటువంటి ప్రసాద్ గారు ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. నమస్తే అండి గారు. నమస్తే అండి. సో మీరు ప్రకృతి దగ్గర చేసేందుకు అందుట్లో నిర్వీర్యం అయిపోతున్న ప్రస్తుత యువతరాన్ని మేల్కొలేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి సనాతన అలవాట్లు మొత్తం పోయాయి, వాళ్ళన్నిటికీ దూరం అవుతున్నారు, అందుకే ఇలాంటి పోకళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నారా? ఇప్పుడు 2 థింగ్స్ మనం క్లియర్ గా మాట్లాడుకోవాలా. ఒకటి సైన్స్, ఇంకోటి టెక్నాలజీ. సైన్స్ అనేది ఏం చెప్తుందంటే నేచర్ కి దగ్గరగా బతకమని, అందరితో కలిసి బతకమని, అందరినీ ఆరోగ్యంగా ఉండమనేది సైన్స్. జబ్బును తెచ్చుకొని రిపేర్కి రాండి అనేది టెక్నాలజీ. టెక్నాలజీనే సైన్స్ అనుకునే ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఉంది. అంటే షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, ఏదైనా క్యాన్సర్ వచ్చినా ట్రీట్మెంట్లు ఉన్నాయని విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. అమ్మమ్మలు, నానమ్మలు, పెద్దోళ్ళు టైం టెస్టెడ్ పర్టికులర్లీ ఒక 5000 ఇయర్స్ గా వ్యవసాయం నడుస్తూ ఉంది భారతదేశంలో. అరే ఎట్లుంటుంది అట్లా 5000 ఇయర్స్? 1-2 కాదు. అమెరికా చెప్తా ఉండేటివన్నీ, వాళ్ళు చెప్తా ఉండే మాత్రలు, వాళ్ళు వాడమని పెస్టిసైడ్స్, విత్తనాలన్నీ 4-5 ఏళ్ళకు ఉండవు. ఈ హైబ్రిడ్ అంటారు 4 ఏళ్ళకు ఉండదు. ఈ మాత్ర వేసుకోమంటారు, ఇది ఉండదు. ఓ కెమికల్ వాడమంటారు, అయ్యో అది క్యాన్సర్ వస్తుంది బ్యాన్ అంటాడు. మనం వాడుతూ ఉండే మెడిసిన్స్ ఎన్ని బ్యాన్ చేసినారు అంటే ఏం చెప్తా ఉంది? ఈ టెక్నాలజీ అంతా ఇట్లే ఉంటుంది. డబ్బులు చేసుకునే దానికి టెక్నాలజీని వాడుకుంటా ఉండదు. కానీ పెద్దోళ్ళు చేయలే. మీరు ఇంజనీర్ గా ఉన్నారు. ఇంజనీర్ గా ఉండి ఇటువైపు వ్యవసాయం వైపు రావడానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏంటి? ఆకర్షించిన అంశం ఏమీ లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలంటే మా నాయన అప్పులు తీర్చాలని వ్యవసాయానికి వచ్చిన. అప్పులు తీర్చేసి మళ్ళా ఫ్లైట్ ఎక్కేద్దాంలే అనుకున్నా. అట్ట తీర్చలేము, పూర్తి స్థాయిలో ఒక పని పట్టుకుంటే దాని నుంచి బయటపడలేము అని తెలిసేదానికి నాకు 30 ఏళ్ళు పట్టింది. 30 ఏళ్ళు దాంట్లో ఉంటే 26 నుంచి కూర్చొని ఉన్నా ప్రకృతి వనంలో. ఇప్పుడు ప్రకృతి వనం ముందు వ్యవసాయము, కెమికల్ ఫార్మింగ్ చేసేవాడిని. క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ, బేబీ కార్న్, సీడ్ ప్రొడక్షన్, సన్ఫ్లవర్, క్రాస్ పాలినేషన్లు, పుచ్చకాయలు, కర్బూజకాయలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్, సైంటిస్టులు, సాయిల్ సైంటిస్టులు, బుక్కులు, లైబ్రరీలు, అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూర్చొని చదవడము. అబ్బా నాయన, నేను ఇంజనీరింగ్ చదువుకునేది ఏమీ లేదు, ఏదో చదువుకొని పాస్ అయిపోయినాం. ఇంజనీరింగ్ చదివి పాస్ కావాలంటే అంత జుట్లు పెరుకునే పని ఏమి లేదు. 40 మార్కులు వచ్చేదానికి కొన్ని రోజులు చదివితే సరిపోతుంది. కానీ వ్యవసాయం నేర్చుకొని చేయాలంటే టీం వర్క్ అది. ఈ ప్రాసెస్ లో ఉత్త వ్యవసాయమే కాకుండా మనుషులతో ఎట్లుండాలా, మన ద్వారా సొసైటీకి పనికొచ్చే విధంగా ఎట్లా బతకాలని నేర్పించింది వ్యవసాయం మాకు. డబ్బులు మళ్ళా చూద్దాం. దీంతో పాటు ఆరోగ్యంగా ఉండేది, 50 మందికి పని ఇచ్చేది, వీళ్ళందరినీ మైగ్రేషన్ పోకుండా మన విలేజ్ లోనే మన చుట్టుపక్కల ఉండే ఆహార పదార్థాలు రైతులు పండిస్తా ఉండే వాటితోనే మనం వాల్యుయేషన్ చేసి ఎట్లా బతకాలా అనే విషయాలన్నీ తెలిసినా ఇంకా తెలుస్తూనే ఉంటాయి. ఇంతే తెలిసిండేది, ఇంకెంత చేయొచ్చు. కానీ ప్రకృతిని విజిట్ చేసిన వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఏమంటే, చాలా మందికి పొలాలు ఉన్నాయి, 100 ఎకరాలు 200 ఎకరాలు ఉండేది ఉన్నాయి, 100 కోట్ల డబ్బులు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ వ్యవసాయం చేయలేరు. వ్యవసాయం చేయాలంటే దాంట్లో బర్న్ అయిపోవాలా, బాధలు వస్తాయి, బోర్లు ఎండిపోతాయి, అమ్మలేము, టమాటాలు బయట పోయాలా, చాలా ఇష్యూలు ఉంటాయి. వీటికి అన్నిటికీ సొల్యూషన్ నింపాదిగా కూర్చొని బుద్ధుడిలాగా అట కూర్చొని ఉండాలి. బాధలు వచ్చినా సుఖం వచ్చినా తొడకుండా ఉండాలా. అన్ని అవమానాలు చేస్తారు, ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు, వ్యవసాయం అంటే వేస్ట్ అంటారు, నీకు పిల్లని అంటారు. నాకెట్లో పిల్ల దొరికిపోయింది, అయిపోయింది. అవన్నీ ఉంటాయి. మీరు చాలా ఆశ్చర్యకరంగా చెప్తున్నారు. ఇప్పుడు వ్యవసాయం లాభసాటిగా లేదని చెప్పి అందరూ మానుకుంటున్న టైంలో అసలు అప్పులు తీర్చడానికి నేను వ్యవసాయానికి వచ్చాను అంటున్నారు. అంత లాభసాటిగా మీరు తయారు చేయగలిగారంటే అది సవాల్ కదా. అందుకే నేను చెప్పేది, కొంచెం చదువుకుంటే రైతులందరూ వ్యవసాయంలోకి వస్తే మనకు ఆరోగ్యకరమైన ఆహారం ఏంటి, మనం ఆరోగ్యంగా ఉండాలా, ఆరోగ్యమే మహాభాగ్యం. మన కోసమన్నా మనం వ్యవసాయం చేయాలి కదా తప్పకుండా. సో దీన్ని ఇతరులకు అందిస్తే, ఇతరులు అంటే ఇండియా వాళ్ళు కావచ్చు, బయట దేశం, ఇప్పుడు ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది, వాళ్ళకు కూడా కావాలా. వాళ్ళకు మన రాగి జావా, మన జొన్న రొట్టెలు వాళ్ళకి తెలీదు. అపకారికి కూడా ఉపకారం చేయమన్నాడు వేమన. సో మనకు పెప్సీలు తాగిపించినా వాళ్ళకి రాగి జావ తాగిపించి, జొన్న రొట్టెలు పెట్టి వాళ్ళ ఆరోగ్యం, రాగి మూత పెట్టి వాళ్ళ ఆరోగ్యం కాపాడదాం మనం. ఇవన్నీ అవసరం కాబట్టి ప్రపంచానికి మనకు వాళ్ళు పంపించిన లిప్స్టిక్లు, కోల్డ్ క్రీములు, తలకేసుకున్న రంగులు మనకు అవసరం లే.
మనకి అవేమి ఉపయోగం ఏమి లేదు. మన ఆహార విధానాలతో మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది నా పర్సనల్ లైఫ్ లో నేను వాడుకొని నేను ప్రూవ్ చేసుకున్నా. నాకు వచ్చిన అసిడిటీని 2 గంటలకు ఒకసారి నువ్వు తినాల్సిందే, ఈ ర్యాంటిడిన్లు, సుమిటిడిన్లు, ఓమిప్రజోల్ వేసుకోవాల్సిందే అని చెప్పినారు డాక్టర్లు. అలాంటిది లాస్ట్ ఏకాదశికి 60 అవర్స్ నో ఫుడ్, ఓన్లీ వాటరే, తేనె లేదు, నిమ్మకాయ లేదు. ఏమైంది సైన్స్? అరే డిఫరెంట్ గా ఉంది లైఫ్. మనం బయట, అందుకే బుద్ధుడు ఆయన ఏం చెప్పినాడు, బుద్ధం శరణం గచ్చామి అన్నాడు. నీ బుద్ధి నువ్వు పెట్టి చూడాలా, నువ్వు ఎక్స్పీరియన్స్ పొందాలా. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు ఆయన, నా ఎక్స్పీరియన్స్ కాదా, మీరు ఎక్స్పీరియన్స్ ఏమి, మీ ఎక్స్పీరియన్స్ పొందండి. ఈ ఆహార విధానంలో జీవన విధానాలు మార్చుకొని మీరు ఎక్స్పీరియన్స్ పొందండి. 30 ఏళ్ళు బిర్యానీలు తిన్నారు, 40 ఏండ్లు ఆ కాఫీలు టీలు తాగినారు, ఒక వారం ఉండలేరా జొన్న రొట్టెలు తిని, రైస్ కు గోధుమలకి చికెన్లకి మటన్లకి దూరంగా ఒక్క వారం ఉండలేరా? ఒక వారం ఉండి చూసి అరే ఇది బానే ఉంది ఎనర్జెటిక్ గా. ఇప్పుడు మేమందరూ వెజిటేరియన్స్ అయ్యి ఎనర్జెటిక్ గా ఉండి 15.5 హిమోగ్లోబిన్ పెట్టుకొని మేమేదో చాలా కష్టపడిపోయి ఏమి లేదు, మేము జాలీగా ఎంజాయ్ చేస్తాను. మేము తినే రాగి ముద్ద వేడిగా, మా మా అనపకాయలు, రాయలసీమలో అనపకాయలు వస్తాయి ఇప్పుడు, హాయిగా సీతాఫలంకాయలు, ఎంత పెద్ద సీతాఫలంకాయలు బుట్టలు తెచ్చుకొని, పచ్చి శనగకాయ, వేరుశనగకాయలు బాగా వేయించుకొని మేము ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తాము. చాలా మంది చాలా జాలి పడుతూ ఉంటారు, వీళ్ళు ఏం తినరు, రుచులు అన్ని, మాకు అన్ని రుచులు తెలుసు, మేము నాన్ వెజ్ తినేసి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్ లో ఉండే గొప్పతనం ఏమంటే రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటారు. పొద్దు నుంచి 4 గంటలు లైవ్ చేసిన, ఇంకా రాత్రి వరకు లైవ్ చేస్తానే ఉంటా. అరే ఎట్ట వీలైంది? నిన్న ఏకాదశి ఉపవాసము, మొన్న సాయంత్రం తిన్న ఫుడ్, నిన్నంతా ఏమి లేదు, ఓన్లీ వాటరు. ఈరోజు పొద్దున మొన్న మొన్న మిగిలిపోయిన ఆరికల అన్నము మట్టి కడవలో దాంట్లో నీళ్లు పోసి పెట్టి, మొన్న సాయంత్రం చేసిన అన్నము పొద్దున మజ్జిగేసుకొని పప్పాయికాయ ఒకటి అది బాగా తినేసి వచ్చి కూర్చుందా. ఎట్లుంది ఎనర్జీ? టక్కన వచ్చింది. ఎవరు తిన్నారు? మటన్ తింటేనే వస్తుంది, చాక్లెట్ తిను, ఫాస్ట్ ఇవి అవి ఏంటంటే ఫుడ్స్, ప్రోటీన్లు అన్ని మనకి మన ఆహారంలోనే ఉంది. లక్కీలీ మన దేశంలో ఎండలు బాగా పడతాయి, వానలు కూడా కొంచెం ఇట్లా అట్లా పడతా ఉన్నాయి, అన్ని సీజన్లు ఉన్నాయి కాబట్టి రకరకాల కూరగాయలు, రకరకాల పళ్ళు, ఆకుకూరలు ఎన్ని మనకు అన్ని సీజన్లలో ఫ్రెష్ గా దొరుకుతాయి. అన్ఫార్చునేట్లీ గ్రీన్ రెవల్యూషన్ వచ్చినాక రైతులందరూ ఆవులను అమ్మేసుకొని, పేడలు లేకుండా, పెంటపోగు లేకుండా ఈ కెమికల్స్ కొట్టి, ఏలూరు సంఘటన మొదలుకొని, ఉద్దానంలో వాటర్ పొల్యూషన్ మొదలుకొని రకరకాల సమస్యలు ఇవి ఎక్కువైతే వస్తాయి. ఇంకా మనం కరోనాను జయించినాం అనుకుంటున్నాము, సెకండ్ వేవ్ వచ్చింది, థర్డ్ వేవ్ వస్తుంది, మరో నాన్న వస్తుంది, ఇంకో నాన్న వస్తుంది. సో దీని నుంచి తప్పించుకోలేదు, పెంచుకునేది ఒకటే ఉండేది. ఇక్కడ 2 అంశాలు మీ దగ్గర నుంచి ఒక క్లారిటీ. మీరు సనాతన అలవాట్లని అలవాటు చేయడానికి మీరు ఈ కార్యక్రమం, లేదంటే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం, లేదా సనాతన వ్యవసాయాన్ని తీసుకురావడానికా? ఇది సనాతనమైందా ప్రస్తుతందా అని కాదు, ఒక టైం టెస్టెడ్. 5,000 ఏళ్లుగా భారతదేశంలో వ్యవసాయం గో ఆధారిత వ్యవసాయం ఉన్నింది. అంటే గోవులు ఉన్నాయి, గోవుల పేడ మూత్రం వేసి ఎరువులు యూరియాలు పండించకుండా సాయిల్ మైక్రోబ్స్ కి ఫుడ్ పెడితే సాయిల్లో ఉండే సూక్ష్మజీవులు మొక్కలకు ఆహారం, అది సైన్స్. మొక్కలకు ఆహారం అది ప్రూవన్ సైన్స్. అది దాని పాలు, తల్లి పాల తర్వాత దేశీ ఆవు, గోపురము గంగడోలు ఉండే ఆవు పాలు శ్రేష్టము. పాలు కూడా కాదు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి అనేది సూపరు, చాలా మంచిది అని ప్రూవ్ అయింది. సో ఆహారంకి అది ఇచ్చింది. ఇంకా దున్నడానికి డీజిల్ పెట్రోల్ అవసరం లేకుండా, ట్రాక్టర్లు అవసరం లేకుండా దున్నేదానికి అవి. ఇంతకంటే గొప్పగా, ఆహారము కంటే గొప్పది ఈ ప్రపంచంలో ఏముంది? మనకి వేసుకుంటాడు పౌడర్లు, లిప్స్టిక్లు, బట్టలు, జీన్స్లు, ఇవి కాదు కదా, నగలు ఇవన్నీ కాదు కదా. మంచి ఆహారం తింటే ఏ జంతువు అయినా హ్యాపీగా ఉంటుంది, ఇంకేం పట్టదు దానికి. మనకు ఆహారం తినేదానికి టైం లేదు, చాలా బిజీగా ఉంటాం. ఏంది ఇది? ఆలోచించరా పిల్లలు, పెద్దలు, కార్పొరేట్లు అందరూ ఆలోచించరా ఈ విషయాలు? సో నేను నా ఎక్స్పీరియన్స్ ని జనాలు చెప్పడం ఒకటే నాకు. అందులో జనాలందరూ మారిపోయి ఏమో అయిపోతారని చెప్పడంలే. నాకు ఇట్లా జరిగింది, నా అసిడిటీ పోయింది, నా అల్సర్ పోయింది, నా సిరింగ మెలియా పోయింది, నా డీబీటీ కంట్రోల్కి వచ్చింది, నా అలర్జిక్ రెనైటిస్ తుమ్ముతానే ఉన్నాను పెళ్ళప్పుడు కూడా. నేను అంత జలుబు అన్ని పోయి ఎట్ట పోయినాయి, మ్యాజికల్ గా పోయినాయి, మ్యాజికల్ గా పోయినాయి, నేచర్ కి దగ్గర ఉంటే పోయినాయి. 2009 లో సుభాష్ పాలేకర్ వెనకంటి పోయినప్పటి నుంచి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, దేశీయ ఆవులు, వీటిలో మొదలు పెట్టినాము. అది మొదలు పెట్టినాక కొత్త వ్యవసాయమే కాకుండా, ఆరోగ్యమే కాకుండా, పూర్తి స్థాయిలో నేచర్ మీద అవగాహన వచ్చింది. కాబట్టి నడిచేటప్పుడు నేను చీమల లైన్ ఉండే కానీ దాటుకొని పోతా, పక్కన ఏ చీమలు ఉండే దాటుకొని పోండి అంటా ఉంటా. అంత అవేర్గా ఉండవు, చాలా విషయాలు తెలుస్తాయి.
అంటే ఒక మంచి పని, ఒక మంచి మనిషితో సంబంధం ఉంటే ఎట్లా మంచి జరుగుతుంది అనేది ఆ సుభాష్ పాలేకర్ ద్వారా ఇది ఓపెన్ అయింది. సో ఆల్రెడీ కానీ ఇప్పుడు దానికి ప్రిపేర్ యా కాబట్టి ఆ దిశలో ప్రయాణిస్తా ఉంటే ఎన్నో విషయాలు తెలుస్తా ఉంటాయి. యా ప్రసాద్ గారు, పాలేకర్ వ్యవసాయ విధానాన్ని సంబంధించి చాలా మంది గతంలో కూడా ప్రచారం చేశారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రయత్నం చేస్తున్నారు ఆ దిశగా వెళ్దామని చెప్పి. అయితే ఇప్పుడు ఆ వ్యవసాయం అనేది సంక్షోభంలో వెళ్ళిపోయింది అనేది మీకు తెలుసు. ఇవాళ ఆల్రెడీ ఢిల్లీ సరిహద్దులో ఏం జరుగుతుంది, రైతులందరూ ఏ విధంగా తిరగబడుతున్నారు అనేది కూడా చూస్తున్నారు. అసలు లాభసాటిగా లేనటువంటి వ్యవసాయంలోకి మీరు రమ్మని చెప్పి మీరు ఆహ్వానిస్తూ ఉంటే ఎవరైనా మీకు స్పందించి ముందుకు వస్తున్నారా? ఇప్పుడు ఎందుకు లాభసాటిగా లేకుండా పోయింది అనేది ఒకటి కొంచెం మాట్లాడుకుందాం. 30-40 ఏళ్ల ముందర సినిమాల్లో డైలాగులు ఎట్లున్నాయి? ఎస్వి రంగారావు గారు గాని, ఎన్టీ రామారావు గాని, గుమ్మడి గారు గాని ఏం డైలాగులు ఉండేటివి? రే బతకలేని బడిపంతులు ఉద్యోగం ఎందుకురా ఉద్యోగం పోతావు? టౌన్ పక్కకెళ్ళొద్దురోయ్ డింగిరి డాంబికాలు పోవద్దురోయ్. సూపర్ సాంగ్ కదా అది. ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఉంటుంది కదా. ఎందుకురా టౌన్ పక్క పోతారు? హాయిగా మనం 10 మందికి ఉద్యోగం ఇచ్చి మంచి ఆహారం తిందాము. ఆవులు, గేదెలు, కుక్కలు, జంతువులు ఇదే కదా హ్యాపీనెస్. ఇవి లేవని సిటీలో సచ్చి సచ్చి సున్నమయ్యి వీకెండ్ పోయి ఒక రోజు అక్కడ ఆవులతో, ఒక రోజు పొలంలో ఎందుకు జీవితమే అట్లా హ్యాపీగా ఉండొచ్చు కదా. అట్లా ఎందుకు ఉండిందంటే మన ఆహారము, మన చేతి వృత్తులోళ్ళు అందరినీ సంస్కరించే ఒక గొప్ప కార్యక్రమంలో భారతదేశం కొన్ని వేల సంవత్సరాలు అట్లీస్ట్ 5000 ఇయర్స్ గా ఉండింది. మహాభారత కాలం నుంచి కూడా కౌ బేస్డ్ ఫార్మింగ్, మన ఆహారం మనది, మన పద్ధతులు మనవి, మన విత్తనాలు మనవి అనే పద్ధతిలో ఉండింది. అప్పుడు మేము చిన్నప్పుడు కూడా వేరుశనక్కాయలు 100 మూటలు పండించాలంటే వాడు చాలా గొప్పగా చూసేవాడు. ఏ ధాన్యం ఉంటే జొన్నలు ఉన్నాయా, సజ్జలు ఉన్నాయా, మనకు అవసరం అది. మంచి ఆహారము ఆర్గానిక్ గా పండింది తింటే ఆరోగ్యంగా ఉండాము, ఎనర్జెటిక్ గా ఉండాము. 14 గంటలు పనిచేసేవాళ్ళు, 2 గంటల నిద్రపోయి పనిచేసేవాళ్ళు. లైఫ్ ఉండింది పల్లెల్లో అంతా. పొద్దున్న లేస్తానే దంపడాలు, ఫ్రెష్ గా ఆహారం చేసుకోవడాలు, సాయంత్రం అయితేనే స్నానం చేసి రచ్చబండ కింద కూర్చొని కొంచెం తమాషగా మాట్లాడుకొని 8 గంటలకంతా పడుకొని 3 గంటలకంతా లేచి ఇదే కదా జీవన విధానం కావాలా. దీన్ని నేర్చుకోవడానికి ఇప్పుడు నేచర్ క్యూర్ సెంటర్ పెట్టి అక్కడ పోవాల్సి వచ్చింది, కర్మ ఏర్పడింది మనకి. అప్పుడు ఆహారానికి విలువ ఉన్నది కాబట్టి ఆహారం పండించే రైతుకు విలువ ఉన్నది. దానికి గిట్టుబాటు ధర కూడా ఆటోమేటిక్ గా ఉన్నది. గౌరవం ఉన్నది కాబట్టి, ఆ ఫుడ్ కి రెస్పెక్ట్ ఉంది కాబట్టి అంతమంది 170 మంది వ్యవసాయంలో ఉండే అందరూ హ్యాపీగా ఉండి దాంట్లో మిగిలిన 100 రూపాయలు 1000 రూపాయలతోనే పొలం కొన్నారు, పెళ్లిళ్ళు చేసినారు, కుటుంబాలను మెయింటైన్ చేసినారు, జాయింట్ ఫ్యామిలీస్ ని కంట్రోల్ చేసినారు. అన్ని చేసి కూడా పొలం కొనింటే ఆ పొలాలు ఇప్పుడు 1,00,00,000 రూపాయలు పోయినాయని ఎగురుతా ఉంటారు. కానీ ఆ పొలాలని మన పెద్దోళ్ళు కొని పెట్టినారు, రిటైన్ చేసినారు. విదేశాలకేమి అమ్మేలా, కుదవ పెట్లా, బ్యాంకులకి ఎత్తుకుపోయి పెట్లా. వీళ్ళే ఆ ఆహారం సృష్టించే గొప్ప మహానుభావులుగా ఉన్నారు కాబట్టి అప్పుడు గౌరవం ఉండింది. ఇప్పుడు గ్లోబలైజేషన్ అని 25 ఏళ్ల ముందర స్టార్ట్ అయ్యి నీకు రైసు ఇది లేదు, ఆయిల్ సీడ్స్ అంటే వేరుశనగ, పల్లీలు ఇవన్నీ అన్ని పోయినా కానీ మలేషియా నుంచి పామ్ ఆయిల్ వస్తుంది. ఆ చెత్త అవన్నీ వేసి డంప్ చేస్తే సరిపోయింది. సో రైతు పండించడానికి విలువ లేకుండా పోయింది గ్లోబలైజేషన్స్ లో. 300 రూపాయలు ఇచ్చి పిజ్జా ఉంటాడు కానీ జొన్న రొట్టి 5 రూపాయలు లేట, 5 రూపాయలు ఎందుకు, రూపాయి కదా అంటాడు. ఎందుకు ఇవ్వాలి రూపాయికి? మీ అవసరాలేమో 1000 రూపాయలు స్వైప్ చేసి హోటల్లో కడతారు. ఇక్కడేమో జొన్నలకి, రాగులకి అట్లే ఉండాలా, అందరూ తినాలి కదా అని చెప్పి ఆ రైతు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు మాత్రం అట్లే ఉండిపోయేట్టుగా చేస్తారు. అందుకని రైతులకు కష్టం వచ్చింది. రెండోది జీవన విధానాలు కూడా మార్చుకున్నారు. సిటీలో అందరూ ఎక్కడ జొన్న రొట్టెలు కనబడతాయి? అంతా పిజ్జా హట్లు, ఈ సబ్వేలు, ఈ చెత్త అంతా వచ్చి పడినాయి. మన డబ్బులన్నీ బయటకు పోతా ఉన్నాయి. అక్కడ నుంచి లిప్స్టిక్ లేసి ఎంజీ రోడ్డు బెంగళూరులో, హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి ఇవి పెట్టి ఇవి తాగు, అవి తాగు, ఈ చెత్త తాగు, నువ్వు ఇంత లావు అవుతావు, అంత లావు అవుతావు అని అడ్వర్టైజ్. మన డబ్బులు పోతా ఉన్నాయి. మన జొన్నలు, రాగులు మనమే తినడం. రాగి సంగటి తింటే నల్లగా అయిపోతారు, జొన్న రొట్టెలు ఎవరో పని చేసే వాళ్ళు తినేదనే దుస్థితిలో ఉన్నాము. అరే మీరు పని చేసే వాళ్ళు ఎవరో మీరు తిని చూడండి. మీరు షుగర్ తెచ్చుకొని, బీపీలు తెచ్చుకొని హాస్పిటల్ పోయి స్కానింగ్ చేయించుకుని డబ్బులు పెడతా ఉంటారు. కానీ ఇది జొన్న రొట్టె చేద్దాము, నేర్చుకుందాము, ఒక రోజు 2 రోజులు పట్టొచ్చు, ఏదో తిందాము. చాలా మంది యూట్యూబ్ లో చెప్తా ఉన్నారు. లక్కీగా ఏమంటే సోషల్ మీడియాలో ఇప్పుడు మేము చెప్పేటివన్నీ చాలా మందికి రీచ్ బుర్ర ఉండే వాళ్ళందరూ ఫాలో అవుతా ఉంటారు. రీచ్ ఏమో అందరికీ అవుతా ఉంటాయి. బుర్ర లేకుండా అది ఇంప్లిమెంట్ చేద్దామని శక్తి లేకుండా మిగిలిపోతా ఉంటారు. యూట్యూబ్ చూస్తారు, సార్ యూట్యూబ్ చూశాను సార్ అంటారు. యూట్యూబ్ చూస్తే ఏం ప్రయోజనం రా, నువ్వు చేస్తే కదా ప్రయోజనము. నా యూట్యూబ్ చూస్తే ఏం ప్రయోజనము? ఎన్ని బుల్లెట్లు కాల్చినావని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంటాడు ఏదో సినిమాలో. అంటే నువ్వు ఇంట్లో ఇంప్లిమెంట్ చేస్తే కదా రిజల్ట్స్ వచ్చేది. ఆ రిజల్ట్స్ వచ్చేది స్లోగా జరుగుతా ఉంది, కానీ ఇంకా చాలా టైం పట్టొచ్చు. ఈ లోపల ఈ విదేశీ శక్తులన్నీ వచ్చి
చూడు మీ మీ జొన్నలతోనే మేము చేసామని ఇన్ని జొన్నలు వేసి ఇంత వాళ్ళ కార్న్ ఫ్లోర్లు ఈ చెత్త అంతా వేసి ఏదో రుచిగా చేసి మన నెత్తినేస్తారు. సో చాలా అలర్ట్ గా ఉండాలి చదువుకున్నోళ్ళు, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఏమి మాయ జరుగుతా ఉంది, ఈ మాయలో మనల్ని ఎట్లా దొర్లిచ్చి బురదలో గుంటలో దొర్లిస్తా ఉంటారు అనే విషయంలో చాలా అలర్ట్ గా ఉండాలి మనం అందరూ. చదువుకున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మోసపోతా ఉంటారు ఇంకా. అందులో అవును. గవర్నమెంట్ ఎక్కువ ఏమో ప్రసాద్ తెల్ల గారు. రైస్ ఇస్తాడు కాబట్టి ఆ వైట్ రైస్ తిని తినే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇమ్మీడియట్ గా మీరు జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలకి పోయి వాటితో రుచిగా దోశలు, ఇడ్లీలు, పొంగలు అవన్నీ చేసుకొని తిని చూడండి. 1 వీక్ లో చాలా డిఫరెన్స్ వస్తాయి, చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు మన ఒరిజినల్ సీడ్ అనేది ఉందంటారా? అసలు ఒరిజినల్ ఇప్పుడు అన్ని హైబ్రిడ్ నడుస్తుంది కదా! దిగుబడి పెంచాలని చెప్పి చేస్తున్నారు కదా! ఈ హైబ్రిడ్ మన ఒరిజినల్ సీడ్ అనేది మనకు అందుబాటులో ఉందంటారా? అన్ని ఇంకా ఉన్నాయి. లక్కీలీ మనకు అదే హ్మ్. ఇప్పుడు మనము ఈ విషయాలన్నీ ఈ కెమికల్స్, ఈ ఫ్యాక్టరీలన్నీ ఇట్లా వేస్తా ఉండే, అట్లా వేస్తా ఉండే, ఎన్ని చెప్పినా మన దేశంలో ఎవరు మనల్ని అరెస్ట్ చేసి బయటేరు. అందరూ ఆరోగ్యం కోసం మాట్లాడుతున్నాం కదా! అదే అమెరికాలో గాన మన పాలు బాలే, నూనె బాల, ఇది బాల, అది బాల అంటే అందరూ లోపల ఎత్తుకుపోయేస్తారు. ఎందుకంటే అది పెద్ద లాబీ అక్కడ. సో మనం అట్లీస్ట్ హ్మ్. ఫ్రీగా మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకా విత్తనాలు ఉన్నాయి. ట్రైబల్స్ చాలా మంది వాళ్ళు బూడిదలో పెట్టుకొని, మట్టి కడవలో పెట్టుకొని వాళ్ళు వేల సంవత్సరాలుగా వాళ్ళ దగ్గర నుంచి విత్తనాలు కంటిన్యూగా వస్తా ఉన్నాయి. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IARI పూసాలో ఉంది ఢిల్లీలో. వాళ్ళ దగ్గర జీన్ బ్యాంక్ అని ఉంది. అన్ని విత్తనాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. చాలా మంది దగ్గర ఇంకా ఉన్నాయి. కానీ వాటిని తీసుకొని ఎట్లా మనము మన విత్తనాలు మనం చేసుకొని వాటినే చెట్టును సెలెక్ట్ చేసి ఈ చెట్టు బాగా వేపుగా కాసి బాగా టమాటాలు కాసింది అనుకో, ఆ విత్తనాలనే తీసుకొని సెలక్షన్ అంటే అదే. ఆ కాయల నుంచి మనం వేస్తే మళ్ళీ జనరేషన్ బాగుంటుంది. దానికి ఏదైనా జబ్బు వచ్చినటువంటి వదిలేస్తే దాని జీన్స్ బాగుంటాయి. అడవిలో కూడా అదే కదా జరిగేది. బాగా 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 రన్నింగ్ చేసే జింక గాని ఇంకొక ఆ, ఆ, గేదె గాని అట్లాంటివే క్రాస్ చేస్తాయి. సో దాని జీన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి అవి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాయి. అట్లే మంచి మొక్కలు విత్తనం సెలక్షన్ కూడా రైతుల ఆ, ఆ, జీవన విధానంలో భాగస్వామిగా ఉండింది. సో వాళ్ళ విత్తనం వాళ్ళే పెట్టుకునేవాళ్ళు. దేశీ విత్తనం అనేది అదే. సో అవి కూడా ఏంటి ఒకటే విత్తనం కాదు. చలికి ఏది తట్టుకుంటుంది, చౌడు భూములకి ఏది తట్టుకుంటుంది, ముంపు భూములకి ఏది తట్టుకుంటుంది, అట్లా 13,000 రకాల వరి విత్తనాలు మన దేశంలో ఉన్నాయి. నాకే ఆశ్చర్యం, 13,000 రకాలు. మనం 1, 2 వినేదానికే కష్టంగా ఉంది. సో ఇంత ఆ! ప్రిజర్వ్ చేసి మన పెద్దోళ్ళు డెఫినెట్ గా గౌరవించాల్సిందే. పసుపును విరివిగా వాడినారు, అల్లం మంచిదని హ్మ్. చెప్పినారు, పొట్ట నొప్పి వస్తే వాము తినరా అన్నారు. ఇవన్నీ మన వంటింట్లో దినుసులుగా చేసినారు పాపం వాళ్ళు. ఇవి తినండి రా అని. వాటిలోనే రుచులు పెట్టినారు. ఎంత అద్భుతం ఇది. సో వాళ్ళకి చెత్త తినేసి మళ్ళీ హాస్పిటల్ పోయేది ఒకటే తెలుసు వెస్ట్రన్ వాళ్ళకి. ఆ హాస్పిటల్లో కూడా ఇప్పుడు ఈ వ్యాక్సిన్ చేద్దామా, ఆ మందు అమ్ముకుందామా, దాంతో 1000 కోట్లు ఇదే ఉంది. కానీ మనలాగా నిలబడి అరే ఇది ఇది బాగాలేకపోతే ఇది తాగు, ఈ కషాయం తాగు, తిప్పతీగ తాగు, అలోవెరా పూసుకో అని అంత క్లియర్ గా అందరూ డాక్టర్లే కదా ఇక్కడ. సో ఇవన్నీ వేస్ట్ రా, మీరందరూ డాక్టర్లు కాదు, ఇంగ్లీష్ విధానం ఒకటే బెటర్ది అని చెప్పి ఈ దుస్థితి తెచ్చుకున్నాము. ఈ ప్రాబ్లం వచ్చి మరి ఇన్ని మందులు ఉండి ఇన్ని వ్యాక్సిన్లు ఉంటే కూడా కొత్త వైరస్ ఎందుకు వచ్చింది? ఇంకా మనకి ఇన్ని మందులు ఉంటే కూడా ఎందుకు షుగర్ పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు అన్ని హాస్పిటల్ ఫుల్ అయిపోతా ఉన్నాయంటే ఈ విధానం కరెక్ట్ గా లేదని కదా. ఐరన్ మాత్రలు అందరూ తింటా ఉంటారు, అందరికి ఐరన్ డెఫిషియన్సీ అవును. ఉంది. కాల్షియం మాత్రం అందరూ తింటా ఉంటారు, కాల్షియం డెఫిషియన్సీ ఉంది. సో ఏం జరుగుతుంది అనేది పెద్ద కుట్రలాగా ఉంది. కాబట్టి దీని విజన్ తో వైడ్ గా మనం మనం పోయి జనాల మీద పడి అందరినీ ఫ్యాక్టరీలు మూపించేది అవసరం లే. మీరు అవేర్ గా ఉండి ఇంకా లక్కీగా మీకు జొన్నలు, రాగులు, సద్దలు, కొర్రలు దొరుకుతా ఉన్నాయి. గానుగలు కూడా ఇప్పుడు చాలా మంది వేసినారు. మంచిగా గానుగలు తెచ్చుకొని ఇవి తిని సీజనల్ ఫ్రూట్స్ తిని, ఏదో ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అని ఆ కివీలు చెత్త చెదారం అంతా వేసి వాటిని కోసి ఎప్పుడు 6 నెలల ముందర చేసింటే వాటికి పైన వ్యాక్సిన్ వేసి కెమికల్ ఏదో వేసి అవి పోకుండా అవి తింటా ఉంటే తెలిసిపోతుంది నాకు. కంపు కొడతా ఉంటాయి ఇవి. కానీ 200 కాబట్టి అవును. కంపు కొట్టిందని చెప్పకూడదంట. ఎవడు చెప్పినాడు కంపు కొడితే కంపు ₹1,00,000 కంపు కొట్టిందని చెప్తాము. ఎందుకు చెప్పము మనము? మన సీతాఫలంకాయలు సీజన్కి వస్తాయి, సూపర్. మన రేగికాయలు, మన మామిడి పళ్ళు డిఫరెంట్ ఫ్లేవర్స్ వి, మన అల్లనేరేడు పళ్ళు, అద్భుతమైన సపోటా పళ్ళు, జామకాయలు, సూపర్ ఫ్రూట్ అబ్బా. ఉసిరికాయలు ఇవన్నీ తినండి రా నాయనా హ్యాపీగా ఉంటారంటే తినేదానికి టైం లేదు అంటారు. ఆయన ఎవరో చెప్తారు, సాఫ్ట్వేర్ ఆయన ఒక ఆయన వచ్చినాడు మా ఫామ్ కాటికి. సార్ మేము కష్టపడి 30 ఏళ్ళు కష్టపడితే 5 ఎకరాల పొలం కొంటాము. 20 ఎకరాల పొలం ఉందిరా, నాకు నా పిల్లని అంటే ఇవ్వడం లేదు. నాకు భలే జోక్ అనిపించింది. కష్టపడి వాడు సచ్చి సొరబై తిని తినక రాత్రులు మేల్కొని నైట్ డ్యూటీలు చేసి ఆ జబ్బులు తెచ్చుకొని టెన్షన్ తో నిద్ర పట్టకుండా ఉంటే వాడికి పెద్ద గౌరవం పల్లెల్లో ఇంట్లో. వాడు హ్యాపీగా ఓ 10 మందికి పనిచ్చి ఏదో వాడి ఆహారం వాడు పండించుకుంటా ఓ 10 మందికి ఉపాధి కల్పించి సిటీలకి మైగ్రేషన్ పోకుండా ఆపినోళ్ళని చిన్నచూపు చూస్తే ఎట్లా?
మన దేశంలోనే ఉందేమో అట్లా. రైతు అంటే రైట్. చిన్న చూపు, అలాంటి అలా అలా బస్తాలు అవును. మోసేవాడు అంటే చిన్న చూపు అనేది ప్రాబబ్లీ వేరే దేశాల్లో ఎక్కడ ఉండదబ్బా. మనమే అట్లా అవును. మనల్ని మనమే చిన్న చూపు చూసుకొని వెస్టర్న్ వరల్డ్ చాలా గొప్పది అనే ఒక చెత్తాపోహలో ఉన్నాము. యాహ్! అపోహలు ఉన్నాయి. చాలా ఉన్నాయి ప్రసాద్ గారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు గాని అలా అవేర్‌నెస్ కల్పిస్తున్నా గాని ఆలోచన ఇప్పటికిప్పుడు పోయేది కాదు. ఎందుకంటే పాతుకుపోయింది కాబట్టి. మరొకటేంటంటే పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి సంస్కృతి. ఇప్పుడు దాన్నే అందరూ కూడా అలవాటు చేసుకుంటున్నారు. అదొక ఫ్యాషన్‌గా అని చెబుతున్నారు. ఆనాడే వివేకానంద చెప్పారు. కండగలవాడే మనిషి అని చెప్పి ఉక్కు నరాలతోటి ఉండేటువంటి యూత్ కావాలని చెప్పి అప్పుడే చెప్పాడాయన. కానీ విదేశాలు ఒక కుట్ర పన్ని ఇలాంటియన్నీ మన దేశం మీద చేస్తున్నారా? కుట్రేం లేదు. వాళ్ళు కూడా బలైపోతున్నారు. వాళ్ళు తినేది ఆ చెత్తే కదా అక్కడ. వాళ్ళు తినేది బ్రాయిలర్ కోళ్ళే, పడిపోయిన ఫుడ్డే, పెప్సీలే. వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మందులేసుకొని, ఇట్లేసుకొని, అట్లేసుకొని కొంచెం పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు ఉంటాయి కాబట్టి వాళ్ళు 80 ఏళ్ళు బతికేస్తా ఉంటారు. మనోళ్ళు అవును. మనకు పొల్యూషన్ ఉంది, నీళ్లు పొల్యూట్ అయిపోయినాయి, గాలి పొల్యూట్ అయిపోయింది, ఫుడ్ లో విష పదార్థాలు చాలా పెస్టిసైడ్స్ ఉన్నాయి. ఏలూరు సంఘటన కూడా అందుకే జరిగింది. సిసిఎంబి వాళ్ళు కూడా ఫైనలైజ్ చేసి కెమికల్స్ ఎక్కువ ఉన్నాయంటే ఉంటారు. కొత్త కొత్త అవును. ప్రపంచ దేశాల్లో బ్యాన్ చేసిన కెమికల్స్ కూడా మనము వాడుతా ఉన్నాము. వాటి రైతులు కొట్టి డైరెక్ట్ గా స్కిన్ లో, ముక్కులో, వాళ్ళ బాడీలోకి డైరెక్ట్ గా పోతాడే పాపము. వాళ్ళ ఊర్లో ఆవులు గడ్డి తిని వాళ్ళ పాలలో వస్తుంది. గర్భిణీ స్త్రీలకి తల్లి పాల నుంచి బిడ్డలకు పోతా ఉంది. ఇంత పొల్యూషన్ ప్లస్ మనకుండే ఎన్విరాన్మెంట్ తో మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతా ఉన్నాయి. వాళ్ళకి అట్లీస్ట్ కొంచెం కంట్రోల్స్ ఉన్నాయి కాబట్టి మంచి నీళ్లు, మంచి గాలి, ఆహారం చెత్త అయింది వాళ్ళది. మనకు ఓకే. మనకు అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ప్రాసెస్ ఫుడ్ తప్ప నీ పాటికి నువ్వు నేను ఆవును పెట్టుకుంటా, నేను గేదెను పెట్టుకొని నేను మంచిగా నేను ఫ్రెష్ పాలు తాగుతా, నాకు ప్యాకెట్ పాలు వద్దంటే ఒప్పుకోడు. గేదె కమ్యూనిటీ నాట్ అలౌడ్ అంటాడు. కుక్కలు పిల్లులు చెత్త చేయొచ్చు కానీ ఆవులు గేదెలు పెట్టుకునేదానికి లేదు అక్కడ. కాబట్టి మనకి ఇంకా ఫ్రీడమ్ ఉంది కాబట్టి దేశీ విత్తనాలు ఉన్నాయి. జొన్నలు, రొట్టెలు ఎట్లా చేయొచ్చని ఇంకా ఉన్నాయి. ఆరోగ్యం గురించి మన నాయకులు, మన ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఉండే వాళ్ళు కూడా ఆరోగ్యం కావాలి కదా. వాళ్ళు కూడా రొట్టెలు, అవును. బ్రెడ్లు, గిడ్లు, బటర్లు, ఈ కుర్కురేలు, అదేంటి పొద్దున్నే కార్న్ ఫ్లేక్స్ అది తింటే పోతారు, అందరూ పోతారు. సో అందరికి పబ్లిక్ ఎనర్జీ మరొకటేంటంటే ఉండాలంటే ఏం విధానం మార్చుకోవాల్సిందే. నో అదర్ గో. ప్రసాద్ గారు మరొకటేంటంటే ఇప్పుడు తాజాగా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి డేటా ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం దాదాపు ఇప్పటికి 15% ఉందని చెప్పి తేల్చేసింది ఆరోగ్య శాఖ. అది రాబోయేటువంటి 10 ఇయర్స్ లో ఇంకా డబుల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది అని అంటున్నారు. ఇంత ప్రమాదకరమైన పరిస్థితులు రావడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు దీన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చా? మీరు చెప్పే ఫుడ్ హ్యాబిట్స్ కనుక చేసుకుంటే? 100%. నేను రీసెంట్ గా మా నాన్న ఇట్లా మోకాళ్ళ కింద వరకు నిక్కర్లు వేసుకునేవాడు. ఈ అండర్వేర్ వేసుకునేవాడు కాదు. అంటే ఆ కాలం అందరూ అవే ఉండేవి. అండర్వేర్లు ఇప్పుడు వచ్చినాయి 30-40 ఏళ్ళుగా. ముందు లేవు. 40 మేము అవును. చిన్నప్పుడు లేవు అండర్వేర్లు. అవి టైట్ గా వేసి బిగించేసి అక్కడ ఏదో అమీర్ పెట్టి పెద్ద హోల్డింగ్ పెట్టి వాడు కనపడతా ఉంటాడు బట్టలు ఇప్పేసి. అది చూసి అందరూ పోలోమని దాని మీద ఏదో క్రోకోడైల్ బ్రాండ్, స్నేక్ బ్రాండ్ ఏదో వేసింటాడు. సో అందరూ వేసుకునేది. ఇవి యాక్చువల్ గా టెస్టికల్స్ అనేటివి వింటర్ కి పైకి ముడుచుకొని పోయి టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటా ఉంటాయి. సమ్మర్ కి కిందకి సాగ్ అవుతాయి. ఊపిరితిత్తులాగా అవి కూడా మూవ్ అవుతా ఉంటాయి. అప్పుడే కరెక్ట్ గా దాని టెంపరేచర్ 6 degrees బాడీ టెంపరేచర్ కంటే తక్కువ ఉండేట్లుగా చూసుకుంటే స్పెర్మ్ కౌంట్ కరెక్ట్ గా ఉండింటది. ఈ ఏజ్ టైట్ బిగించేసి దాని మీద ప్యాంట్ వేసి బిగించేసి దాని మీద ఇంకోటి వేసి బిగించేసి చచ్చిపోతాడు అవి. ఎట్లా బిడ్డలు పుట్టేది? అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఫుడ్ కూడా ఫుడ్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇవన్నీ కారణాలే. ఈ రీసెంట్ గా ఒక ఆయన ఇట్లా వేసుకుంటే మరి వాకింగ్ అప్పుడు, రన్నింగ్ అప్పుడు ఈ జారిపోతాయి కదా సార్ అని అడిగాడు. ఒరే నాయన మీరు సార్ డిస్కవరీ పెద్ద ఆఫీసర్ ఆయన. డిస్కవరీ ఛానల్లో చూసారా మీరు? ఆ చీట జింకను దొరుకుతా ఉంటుంది. ఆ ఫోకస్ చేసినప్పుడు దాని టెస్టిస్ ఇట్లా కొట్టుకుంటాయి. 100 కిలోమీటర్ స్పీడ్ పరిగెత్తా ఉంటుంది సార్. వాడి జారిపోతే మనకి నవ్వి నవ్వి చచ్చినాడు ఆయన. 10 నిమిషాలు పొర్రబోయే వరకు నవ్వినాడు. ఎందుకు జారిపోతాయి? ఇవన్నీ అపోహలు కల్పించి 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 ఈ టూత్ పేస్ట్ వేస్తే సూపరు, హా హా నీకు ఇన్ని గంటలు ఇంత దూరం వరకు అమ్మాయిలందరూ వచ్చి పడతారు, ఈ స్మెల్ ఉంటుంది. చెత్త కదా ఇవన్నీ. సో మనకు వచ్చే పళ్ళ జబ్బులకి ఫస్ట్ కారణం టూత్ పేస్టే. నాకు ఈ కింద దవడ రైట్ సైడ్ ఎక్కువ ఇట్లా దోమతాం కదా, ఈ కింద దవడ అంతా అరిగిపోయింది. ఆ పళ్ళన్నీ నైస్ అయిపోయినాయి. అంటే టూత్ పేస్ట్ ను బ్రష్ కేసి ఈ రైట్ సైడ్ తోమిన దానికి ఇది అరిగిపోయింది నేను తెలుసుకునే దానికి నాకు 50 ఏళ్ళు పట్టింది. యాడ్ అవేర్నెస్ ఉంది మాకు కూడా. మేమేదో తెలివైన మీరు యూట్యూబ్ లో మాట్లాడమంటారు. మాకు చిన్న చిన్నవి కనుక్కునే దానికే లైఫ్ టైం అయిపోతా ఉంది.
అట్లీస్ట్ మీరన్నా ఏంట్రా అయినా పిల్లకాయలు, మీరేదో అలవాటు అయినారు. పొద్దున్న లేస్తానే అది వేసుకొని ఆ చెత్త బ్రష్ చేసుకున్నావా, రా నూడిల్స్ తిందాం. ఆ బ్రష్ ఒక దరిద్రము, ఆ టూత్ పేస్ట్ ఒక దరిద్రము, ఆ నైలాన్ బ్రష్, ఈ నూడిల్స్ ఒక దరిద్రం. ఇవన్నీ తినేదానికి మీరు సైంటిస్టులు చదివి ఐఐటి ఫస్ట్ మార్కులు వచ్చినాయి, ఫస్ట్ ఇన్ ద క్లాస్, ఎందుకబ్బా? మీ లైఫ్ స్టైల్లో మీకు ఏం జరుగుతుందని చూసుకోమని చెప్పినాడు కదా బుద్ధుడు అనే మహానుభావుడు. బుద్ధం శరణం గచ్చామి. నేను చెప్పింది ఏది వినొద్దు, ఎవరు చెప్పింది వినొద్దు. మీ ఎక్స్పీరియన్స్ లో ఏం జరుగుతుంది మీరే చూసుకోకపోతే ఎట్లా? చిన్న చిన్న యూట్యూబ్ లో చాలా వస్తాయి. ఏది ఏది నిజము ఏది అబద్ధము అనేది తెలుసుకునే ఇంటెలిజెన్స్ మీకు ఉండద్దా? లేదా మీ చదువులు ఎందుకు, మీ ఐఐటీలు ఎందుకు, మీ ఫిజిక్స్ లో టాపర్లు ఎందుకు? మీరు 30 ఏళ్ళు పెంచిన పొట్టని 3 రోజుల్లో మీ పొట్ట మాయం అని వేస్తారు ఎవరు యూట్యూబ్. ఎట్లా 3 రోజులు అవుతుంది? 30 ఏళ్ళు పెంచిన పొట్ట 3 రోజులు పోతుంది ఎక్కడన్నా? బాగా చెమట కట్టి పని చేసి రోజంతా హంటర్ గ్యాదరర్స్ గా ఉన్నాం మనుషులు మనం. అంటే హంటింగ్ చేస్తే ఫుడ్, గ్యాదరింగ్ చేస్తే అడవులు తెచ్చుకుంటే కింద కందమూలాలు దొవేది, పైన ఫ్రూట్స్ ఫుడ్. అట్లా హంటర్ గ్యాదర్స్ నుంచి కూర్చొని ఫుడ్ సేఫ్టీ సెక్యూర్ అయిపోయింది. ఇంటికి ఫోన్ చేస్తే అతకొచ్చి పెట్టేస్తా ఉంటాం. సో ఫుడ్ మీద అసలు మనకు ఆ ఆలోచన, కష్టపడే అవసరమే లేకుండా పోయింది. ఎప్పుడు ఫుడ్ సంపాదించుకుంటారో జబ్బులు ఉండవు. ఫుడ్ ఎప్పుడు సెక్యూరిటీ అయిందో అందుకని అన్ని జబ్బులు వచ్చినాయి. సో మనము పోనీ ఆ ఫుడ్ తింటా ఉన్నామంటే టైం లేదు. సీతాఫలంగా టైం లేదు, చెరుకునం లేదు, దానికి గట్టితనం లేదు, ఏమీ లేదు టైము. కెరియర్ లో పైన పోయి 60-70 చచ్చిపోతాం. 1000 కోట్లు ఒబేసిటీ తర్వాత సూసైడ్స్. ఇప్పుడు ఉండేటువంటి యూత్ సూసైడ్ అంటే చాలా సింపుల్ గా కమిట్ అవుతున్నారు. సో ఒబేసిటీ ఒక ప్రాబ్లం అయిపోయింది. వీటన్నిటికీ కారణాలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఒబేసిటీకి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సస్టైన్డ్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్. అంటే మన శరీరంలో మనం ఏం ఆహారం తిన్నా చిన్నగా అరగాల. ఒక పులి ఒక జింకను పట్టుకుని తింటే 2 రోజులు ఆకలి ఉండదు, దానికి 3 రోజులు ఆకలి ఉండదు, చిన్నగా అరుగుతుంది, దానికి కావాల్సిన ఎనర్జీ వస్తూ ఉంటుంది. మనము తినే ఈ పాలిష్డ్ రైస్ తో, ఈ ఫాస్ట్ ఫుడ్స్ తో ఇమ్మీడియట్ గా అరిగిపోతుంది. మనకు కావాల్సింది, మనకు దాదాపు 6 లీటర్ల రక్తం ఉంటుంది ఒక మన బాడీలో. ఆ 6 లీటర్లకి మనము 6 గ్రాముల గ్లూకోజ్ మాత్రమే ఉంటే కరెక్ట్ గా సరిపోతుంది మనకి. మనం తినే ఈ నైస్ మెత్తగా ఉండే ఇడ్లీలు, బజ్జీలు, బిస్కెట్లు, కాఫీలు, టీలు, స్వీట్లు, ఇవన్నీ డమార్వి 45 మినిట్స్ టు 1.5 hours లో ఫుల్ గా గ్లూకోజ్ వచ్చి బాడీలో పడుతుంది. సో ఈ ఎక్సెస్ గ్లూకోజ్ అంతా ఉండిందంతా 1.5 hours 2 hours తర్వాత చూసి దాన్ని ఫ్యాట్ గా మార్చి తొడల్లో, పిర్రల్లో, ఎక్కడంతా పెట్టి ఇంకా లోపల లివర్ లో, ఫ్యాటీ లివరు, ఆ బ్రెయిన్ లో, ఎక్కడంటే అక్కడ అన్ని నింపి ఇంకా వల్ల కాదు అనేటప్పుడు బ్లడ్ లో కూడా తోసేస్తుంది ఎక్స్ట్రా గ్లూకోజ్. నా వల్ల కాదు స్వామి. సో ఆ ఎక్స్ట్రా గ్లూకోజ్ షుగర్ గా మనకు బ్లడ్ టెస్ట్ చేస్తే షుగర్ వచ్చింది అంటారు. షుగర్ రాక ముందర 10 నుంచి 20 ఏళ్ళ ముందర నుంచి డ్యామేజ్ అవుతా ఉంది, ఎక్సెస్ గ్లూకోజ్ రిలీజ్ అవుతానే ఉంది. నీకు బుర్రకు అన్నిటికంటే పెద్ద పని ఏం తెలుసా? ఆలోచించేది కాదు. నువ్వు ఎక్స్ట్రా తిన్న ఫుడ్ నువ్వు పొట్టలో నుంచి కనుక్కొని దాన్ని ఏం చేసి ఎత్తిపెట్టి కన్వర్ట్ చేసి గ్లైకోజన్ గా మార్చి, ఫ్యాట్ గా మార్చి ఎత్తిపెట్టడమే పెద్ద పని. ఎక్స్ట్రా డబ్బులు వచ్చి లంచాలు తీసుకొని చేసుకోండి ఉద్యోగస్తులు ఎవరన్నా ఎక్కడ ఎత్తి పెట్టాలని చచ్చిపోతారు చూడు. బాత్రూమ్ లో పెడతారు, బెడ్ కింద పెడతారు, బాయిలో వేస్తారు, ఏమేమి వేస్తారు. అట్లా ఎక్స్ట్రా గ్లూకోజ్ రిలీజ్ అయింది, ఎట్లా ఎత్తి పెట్టాలని బాడీ చచ్చిపోతా ఉంటుంది. సో ఎక్సెస్ గ్లూకోజ్ ఉండే ఫుడ్ తినడానికి ఒబెసిటీ వచ్చింది. దానికి మెయిన్ సొల్యూషన్ మిల్లెట్స్. 8 to 12% గ్లూకోజ్ ఉండే మిల్లెట్స్ ఒక పూట తినండి. సన్నం ఉండే వాళ్ళు ఒక పూట మిల్లెట్స్, ఒక పూట రాగులు, సజ్జలు, వారంలో 2 రోజులు నవరా బియ్యము, సిద్ధ సన్నాలు, ఇట్లాంటి ఏమైనా ట్రెడిషనల్ రైస్ తినండి 2 రోజులు, వారంలో అవి కూడా తినండి. రైస్ ఏం విషమని చెప్పట్లా, రైసే తినేది కరెక్ట్ కాదు. అది కూడా యూరియా డిఏపి వేసిన రైస్ కరెక్ట్ కాదు. అది కూడా పాలిష్ చేసిన రైస్ తినేది కరెక్ట్ కాదు. ఆ పాలిష్ మీద పైన ఉండే బి కాంప్లెక్స్లు, రిబోఫ్లోవిన్లు అన్ని తౌడు రూపంలో ఆవులు పోయి పడుతుంది. ఆవులు ఆరోగ్యంగా ఒక తన్ను దంతే కింద పడేట్టుకుంటే మనకు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు 6 ఏళ్ళకే 8 ఏళ్ళకే అద్దాలు ఇవన్నీ వస్తా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు అని తెలుసుకునేది సైన్స్, నాలెడ్జ్. అంతేకాని మనకు డిగ్రీలు వచ్చినాయి, మన వెనకాల పెద్ద బోర్డు ఉంది అనేది కానే కాదు. ఈ విషయం పెద్దోళ్ళు, పర్టికులర్ పెద్దోళ్ళు అర్థం చేసుకొని పిల్లలకి నువ్వులు, బెల్లము, పల్లీలు, పచ్చి కొబ్బరి, ఇంకా మనకు ఆయుర్వేదిక మొక్కలైన తిప్పతీగ, తులసి, కొత్తిమీర, శొంఠి, ఇలాంటివన్నీ జీవన విధానంలో వాళ్ళు టేస్టీగా చేసేవండి పిల్లలకి. వాళ్ళు మనకి టేస్ట్ లేకపోతే ఏడుస్తారు, వీటికి పరిగెత్తారు బయటికి. మన ఫుడ్లు, ఆహారం కూడా టేస్టీగా ఎట్లా చేసుకోవాలనే దాని మీద ప్రకృతి వనం గ్రూపు మేము టెలిగ్రామ్ లో, ఫేస్బుక్ లో చాలా ఫుడ్స్ చేసి పెట్టారు మా అడ్మిన్స్.
అద్భుతంగా ఉన్నాయి. ఓకే. పర్టికులర్లీ విజయవాడ సైడ్ వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళకి కొంచెం ఎక్స్పెరిమెంటేషన్ ఎక్కువ కాబట్టి బొబ్బర్లు ఇవి అవి అన్ని చేసి చాలా అద్భుతంగా ఉందని పెట్టారు. నాకు కూడా నోరు అన్ని రాయలసీమలో మాకు అన్ని వంటలు మేము రాగి ముద్ద పల్లీల చట్నీ ఫినిష్డ్. మా భోజనం అంతా కొంచెం మజ్జిగ తాగేస్తే అయిపోయింది అనమాట. మీలాగా 4 వేపుళ్ళు 10 రకాల కూరలు వేసుకొని అంత ఉండదు. వాళ్ళు చేసి పెట్టినటువన్నీ ప్రకృతి వనం టెలిగ్రామ్ లో ఉన్నాయి. ఆ లింకులు కావాలంటే మీ ద్వారా కూడా నేను పెడతాను, అందరికి మీ ప్రేక్షకులకు అందరికి కూడా ఇవ్వచ్చు. దాంట్లో జాయిన్ అయితే ఆ హెల్తీ కుకింగ్ అనే ఒక లింక్ లో ఈ మిలెట్స్ తో చేసిన ఫుడ్స్ అన్ని ఉన్నాయి. సో అవన్నీ తీసుకోవచ్చు. ఎక్కువ బేస్ గా ఉండే వాళ్ళు మిలెట్సే 3 నెలలు తిని తర్వాత మీరు రాగులు సద్దలు జొన్నలు కూడా తినచ్చు. రాగులు సద్దలు జొన్నలు కూడా మిలెట్సే, కానీ 2% ఫైబర్ ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా అరుగుతాయి. రైస్ 0.5% కాబట్టి ఇంకా తొందరగా అరిగిపోతుంది. పాలిష్ ఉండే రైస్ 0.3% కాబట్టి ఇంకా తొందరగా అరిగిపోతుంది. అందుకని ఎక్కువ ఒబేస్ గా ఉండే వాళ్ళు కొర్రలు సాములు ఆరికలు ఊదలు అండు కొర్రలే రకరకాలుగా చేసుకొని నానబెట్టుకొని రాత్రి నానబెట్టుకొని పొద్దున్న చేసుకొని పొద్దున్న నానబెట్టుకొని సాయంత్రం చేసుకొని తినండి. ఆ బరువు ఎక్కువ తగ్గిపోకూడదు అనుకునే వాళ్ళకి పొద్దున ఒక పూట ఆరికలు తినండి. ఆరికలతో మీకు బరువు తగ్గరు. రైస్ లాగానే ఉంటుంది ఫీలింగ్. రాత్రి 1కి 8 నీళ్లు, ఒక గ్లాస్కి 8 గ్లాస్ నీళ్లు పోసి దాన్ని వండుకొని గంజిని జావనం వంచేసి ఫుల్ వేడిగా ఉండి అన్నం బాగా తినండి. ఎంత కూరలు వేసుకొని బాగా తినండి. ఆ వంచేసిన గంజిని నెక్స్ట్ రోజు పొద్దున పొయ్యి పక్కనే గిన్నెలో పెట్టినండి, మట్టి పాత్రలో వెచ్చగా ఉండి ప్రోబయాటిక్స్ తయారవుతాయి. దాన్నే మేము జావా అంటాము, గంజి అంటాము, లక్ష్మీచార్ అంటాము, పున్నీర్ అంటారు. మేమైతే కుడితి అంటాము రాయలసీమలో. ఇదంతా తీసుకెళ్లి దాన్ని కుర్తిలో పోస్తారు. అది ఆవులు ఆతాయి. మీరు తాగాల్సింది ఆవులకి. మనం తినాల్సినవన్నీ హార్లిక్స్ కంపెనీలు వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు మిలెట్స్ జొన్నలు పిండితో వాళ్ళు టేస్టీగా వాళ్ళు చేసి వాళ్ళు అమ్ముతా ఉంటారు. మనం వాటిని చిన్నచూపు చూస్తా ఉన్నాము. సో ఇట్లా బరువు తగ్గాలనుకునే వాళ్ళు మిల్లెట్స్ తినండి. రాగులు జొన్నలు సబ్బులు మిల్లెట్స్ అయినా వాటిలో 2% ఫైబర్ ఉంటుంది కాబట్టి తొందరగా అరిగిపోతుంది. కాబట్టి సాయంత్రం అది తినండి. ఎవరైనా పొద్దున్నే మిల్లెట్స్ తినండి, అందరికి సరిపోతుంది. ఈ జబ్బుకేమి ఆ జబ్బుకేమి రకరకాలుగా అడుగుతా ఉంటారు. అమ్మా అందరికీ ఒకటి ఆహారమే. చిన్నపిల్లలకి ఏం పెట్టొచ్చు? మా భార్య గర్భవతి, ఆమె తినొచ్చు. గర్భవతి అయినా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అందరికీ మంచి ఆహారం, మంచి గాలి, మంచి నీళ్ళు కావాలంతే కదా. ఆవు ఏం తింటుందో దూడ కూడా అదే కదా. కోడి ఏం తింటుందో పిల్ల కూడా అదే కదా. మనకే ఎందుకు తిన్నప్పుడు ఎందుకల్లా ఇంత ఇది మనకు ఎక్కువ బుర్ర ఎక్కువైపోయి ఈ సమస్యలన్నీ వచ్చాయి. రైట్. మరొకటి సొసైటీలో ఉండే ప్రజెంట్ సమస్యల్లో డైవర్స్ ఎక్కువ అవుతున్నాయి, తర్వాత సూసైడ్స్ ఎక్కువ అవుతున్నాయి. దీనికి ఏంటి పరిష్కారం? డైవర్స్ అయ్యేదానికి ఏం చెప్పాలా? ఆలోచన తీరు ఏమన్నా మారుతుందా? ఆలోచన తీరులో ఏమన్నా ఈ ఫుడ్ వల్ల మారుతుందా అనేది? అంటే చిన్నప్పటి నుంచి ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉంటే రకరకాల సమస్యలని తెలుస్తాయి. వాళ్ళకి ఒకరు కోప్పడిని ఇంకొకరు బుద్ధకిస్తారు. ఒక కుక్క ఉంటుంది, ఓ మేక ఉంటుంది. కోప్పడినప్పుడు అది పోయి దాని దగ్గర కూర్చొని అది నాకుతా ఉంటుంది. ఏదో రిలేషన్షిప్ ఏర్పడుతుంది. వాడు సూసైడ్ చేసుకోవాలనుకుంటే వాడు మేక గుర్తుకొస్తుంది, వాడు కుక్క వాడి పిల్లి గుర్తుకొస్తుంది. సూసైడ్ చేసుకోడు. ఇప్పుడు ఉండేది ఇద్దరు. వాడికి ఎవరు తింటే అయిపోయింది పో అని పైపోయి దుక్కేస్తాడు. ఎక్కడుంటారు? పోనీ నేచర్ తో కనెక్ట్ కాండ్రా. పోయి ఒక ఆర్ఫనేజ్ కో ఒక ఓల్డేజ్ హోమ్ కు పోయి ఒక రోజంతా గడిపి ఆ ముసలితో వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళతో పాటు భోజనం చేసి ఉండే అవేర్నెస్ ఉంటే ప్రపంచంతో కనెక్షన్ వస్తుంది. బుద్ధుడు ఏం చెప్పినాడు? 3 చెప్పినాడు. బుద్ధం శరణం గచ్చామి అంటే ఎవరేం చెప్పినా వినద్దు, నీ బుద్ధి నువ్వు పెట్టు అన్నాడు. ధర్మం శరణం గచ్చామి, ధర్మంగా ఉండు, నువ్వు బతకని చోట కూడా బతకని. చాలా ఇంపార్టెంట్. సంఘం శరణం గచ్చామి అన్నాడు. అంటే అడవిలో పోయి ముక్కు మూసుకొని ఆయన కూడా తపస్సు చేశాడు. సో ఇవన్నీ వేస్ట్ అని చెప్పి రే సంఘంలో ఉండంటారా, మీరు బతికి 50-60 ఏళ్ళు ఎందుకు రా పోయి ముక్కు మూసుకొని తపస్సు చేసేది, సంఘంతో పాటు ఉండి జాలీగా ఉండి అన్ని అందరితో సంతోషంగా ఉండి తెచ్చుకోండి అన్నాడు. అంటే సంఘంతో ఉంటేనే ఆనందం అని. నేను కూడా ఇవన్నీ మీకు చెప్పడము మిమ్మల్ని అందరూ మీరందరూ మారిపోతారని కాదు, నాకు హ్యాపీగా ఉంటుంది మీతో మాట్లాడి. అంత నా హ్యాపీనెస్ గ్యారంటీ. మీరు కూరలు తిన్నారా లేదా అనే నాకు సంబంధమే లేదు. ఈ వీడియో అయిపోతానే నాకు సంబంధమే లేదు. నా హ్యాపీనెస్ నాకు గ్యారెంటీ. చూడు ఎంత హ్యాపీగా ఉన్నానో. రైట్. మరొకటి ఏంటంటే సొసైటీలో ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా మంది వస్తున్నారు ప్రకృతి వైద్యం అని, లేదంటే నేచర్ ఇచ్చిన దాన్ని మనం అలవాటు చేసుకోవాలని చెప్పి వస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు వీరమాచినేని రామకృష్ణ గారు వచ్చారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆయన ఏమో నాన్ వెజ్ తినండి, కొబ్బరి నూనె తాకండి, కీటో డైట్ చేస్తే కనుక ఇమీడియట్ గా తగ్గిపోతారు, హెల్త్ ఉంటుంది, అంతకు మించి అసలు మార్గమే లేదు, ఇది ఒక్కటే మార్గం, షుగర్ కానీ అసలు దాదాపు 30 రకాల జబ్బులకి ఇదే మార్గం అని చెప్పి ఆయన అంటున్నాడు. నాన్ వెజ్ తినండి, కొబ్బరి నూనె తాగండి అని. మరోవైపు ఏమో మన
మీతోటి అనేక వేదికలు పంచుకున్నటువంటి కాదర్వల్లి గారు, డాక్టర్ కాదర్వల్లి గారు, ఆయనేమో మిల్లెట్స్ తినండి అని చెప్తున్నారు. మిల్లెట్స్ తింటేనేమో వాతం వస్తుంది, అసలు కొంతమందికి కాళ్ళు కీళ్లు పట్టుకొని పోతున్నాయి అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు డైట్ కూడా మిల్లెట్స్ తినమంటున్నారు. ఇంతకు ముందేమో డాక్టర్ రామచంద్ర గారని ఈ మధ్య కాలంలో ఆయన జ్యూస్ తాగమంటున్నారు. ఇది కొత్తిమీర, పుదీనా, కరివేపాకు జ్యూసు, మునగాకు, కొత్తిమీర జ్యూసు, లేదంటే తౌడు జ్యూసు, లేదంటే గోధుమ అని, ఇట్లా రకరకాలు చెప్తున్నారు. ఏంటి దీంట్లో అసలు ఏది తీసుకోవాలి? ఇందాక మీరు అన్నట్టు బుద్ధోచ్చారణంగా వచ్చామా, మన బుద్ధికి ఏది నచ్చితే అది తినవాలా, లేకపోతే ఏంటి దీంట్లో ఉన్న రహస్యం? సో రహస్యం చాలా సింపుల్. మనం ఏ క్వాంటిటీ అయితే ఎక్కువ తీసుకుంటాం లోపలికి, అది ప్యూర్ గా ఉండాలి, అది ఇంపార్టెంట్. ఇంత జ్యూసు, ఇంత కరేపాకు, ఇంత కొత్తిమీరతో ఏమి కాదు. పొద్దున్న నుంచి బయట పొల్యూషన్ లో తిరిగి పెప్సీ తాగేసి దమ్ బిర్యానీ తినేసి వచ్చి రాత్రి ప్రతిరోజు నేను తులసి నీళ్లు తాగుతాను సార్, తిప్పతిగా తాగుతా ఉన్నట్టు ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. సో ఇప్పుడు ఎవరు ఏమి చెప్పినా టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే షుగర్ వచ్చినాక ఏం డైట్, క్యాన్సర్ వస్తే ఏం డైట్ అంటా ఉంటారు. నేను చెప్పేది సైన్స్ లో ఏమంటే, ముందుగానే జాగ్రత్తగా ఉండి జీవన విధానం మార్చుకుంటే టెక్నాలజీకి పోయి అవసరం లేదు కదా. 70-80 ఏళ్ళు కొట్టేయచ్చు. దాని తర్వాత ఏదైనా అవసరం అయితే 2 మాత్రలు వేసుకుని ఇంకో 5 ఏళ్ళు ఉంటాం, పోతాము, అంతే కదా. అందరికి టెక్నాలజీ అవసరం లేదు, పోకుండా ఉండేది జీవన విధానం. వచ్చినాక ఏ కషాయం తాగల్లా, ఏది తాగల్లా, ఏ నువ్వులు తినాలా, నల్ల నువ్వులు, ఈ జీరా, ఆ చెట్టు మొక్క, ఇవి అవన్నీ ఏం జరగవు. ముఖ్యంగా పొల్యూషన్ లేని ఎన్విరాన్మెంట్ లో ఉండాలి. నేను చెప్పేది బాగా గమనించండి. మీరు ఒక రోజుకు మీరు 22,000 టైమ్స్ గాలి పీల్చుకుంటారు. ఒక రోజులో 4-5 సార్లు నీళ్లు తాగుతారు, 2 సార్లు 3 సార్లు భోంచేస్తారు. సో గాలి ఎంత ఇంపార్టెంట్ ఎందుకు అర్థం చేసుకోరు? PM 2.5, పార్టికులేట్ మ్యాటర్ 2.5 అనేది ఒక స్టాండర్డ్, వరల్డ్ వైడ్ స్టాండర్డ్. అది 35 కంటే ఎక్కువ ఉంటే పొల్యూషన్. ఇట్లా 60 కంటే ఎక్కువైతే ఇంకా ఎక్కువ, 200 కంటే ఎక్కువైతే అసలు డేంజర్, 500 కంటే ఎక్కువైతే హెల్త్ ఎమర్జెన్సీని ఢిల్లీలో డిసెంబర్ 2019 లో క్లోజ్ చేసినారు. 1 year ముందర స్కూల్ క్లోజ్ చేసినారు. అంత పొల్యూషన్ ఉంది. సుప్రీంకోర్టు అక్కడే ఉంది, మినిస్టర్ అందరూ అక్కడే ఉన్నారు, ఏం చేయలేరు. ఫుడ్ అన్నా నువ్వు జొన్న రొట్టెలు తినొచ్చు, కూరలు తినొచ్చు, గాలిని ఏం చేస్తావు? సో అడవులు నాశనం చేస్తా ఉండము, ప్లాస్టిక్లు మంట పెడతా ఉండము, పొల్యూషన్, ఇండస్ట్రీస్, వెహికల్స్, 1 కిలోమీటర్ కూడా పోవాలంటే కూడా బండి తీస్తాము, విపరీతమైన ట్రావెల్ చేస్తా ఉన్నాము. సో ఇవన్నిటితో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువయ్యి ఫస్ట్ డ్యామేజ్ అవుతాం. పొద్దునంతా మీరు సిటీల్లో పొల్యూషన్ లో పనిచేసి చేసి రాత్రి పోయి కిటికీలన్నీ వేసుకొని ఆల్అౌట్ పెట్టుకుంటే, గుడ్ నైట్ పెట్టుకుంటే, రాత్రి పొద్దున పొల్యూషన్ పీల్చుకుంటే ఏమైతాం చెప్పండి? మీరే ఆలోచించండి. కిటికీలు తీసి పడుకోండి, ఆరోగ్యంగా ఉంటారు. దోమతెర కట్టుకోండి, ఏదో కిటికీలకి మెష్ ఇది చేసుకోండి, అందరూ పోతాము. ఆల్అౌట్ అంటే అందరూ పోతామనే కదా. దోమలప్పుడు పోతాయి, 10 ఏళ్ళలో మనము పోతాం. అందరికీ శ్వాస సంబంధమైన ఇబ్బందులు వచ్చాయి. సిటీలు అయితే బాగాలేదు, మా పల్లెటూరుకి పోతే బాగుందని పరిగెత్తిపోతాం. ఎన్ని రోజులు పోతారు? సంక్రాంతికి పోతారు, దీపావళికి పోతారు, 2 సార్లు 3 సార్లు. మీరు ఉండేది 300 రోజులు పొల్యూషన్ ఉండే ఏరియాలో. అట్లీస్ట్ సిటీకి దూరంగా ఆ మెట్రో లైన్ చూసుకొని దూరంగా అక్కడ హ్యాపీగా ఉండండి. డిఫరెన్స్ చూడండి, కిటికీలు తీసి పడుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ మీరు తాగాల్సింది ఆల్కలైన్ వాటర్. మనం తయారు చేసేది కాదు, న్యాచురల్ గా నదుల్లో పోయే నీళ్లు ఆల్కలైన్ వాటర్. ఎందుకు ఆల్కలైన్ అవుతుంది? అడవులు బాగుండి వర్షం పడినప్పుడు వర్షంలో ఉండే మనము హుస్సేన్ సాగర్ లో ఉండే పొల్యూషన్ కూడా వదిలేసి సూర్యుడు ఇట్లా పైకి తీసుకుపోయి మేఘాల రూపంలో హైదరాబాద్ నుంచి మదనపల్లి, మదనపల్లి నుంచి బెంగళూరులో క్లౌడ్స్ ట్రావెల్ చేసి ప్యూర్ వాటర్ ని, స్టెరైల్ వాటర్ ని, డిస్టిల్ వాటర్ ని మన ఇంటి మీద కులము మతము చూడకుండా వేస్తాడు సూర్య భగవానుడు. వాటిలో మినరల్స్ ఉండవు. అవి ఎప్పుడు తాగేవాళ్ళం మనము? నదుల్లో ప్రవహించి వచ్చేటప్పుడు అడవుల్లో పడి, అడవుల్లో చెట్లు, పెద్ద పెద్ద మహావృక్షాలు 100 అడుగుల కింద నుంచి మినరల్స్ తీసుకొని ఆకుల్లో, పువ్వుల్లో, కాయల్లో పెట్టి వాటి పర్పస్ అయిపోతానే కింద పడిపోతే సాయిల్లో ఉండే మైక్రోబ్స్ దాన్ని మట్టిగా మారుస్తాయి. అట్లా మట్టిగా మారేదానికి 1 ఇంచి మట్టి తయారు కావడానికి 70,000 years పడుతుంది. అంత లైఫ్ అన్నమాట ఆ మట్టి. ఆ మట్టిని మనం యూరియాలు, డిఏపీ వేసి నాశనం చేస్తున్నాం. ఎంత అన్యాయము. సో ఆ మట్టిలో ఉండే మినరల్స్ కొట్టుకొని వచ్చి నదుల్లో ప్రవహించేటప్పుడు ఎర్రగా ఉండే ఆ మనము సోకాల్డ్ మనం అనుకుంటా ఉండే ఆ మట్టి నీళ్లు మురికి కాదు, మట్టి నీళ్లు తాగితే మనము మట్టి నీళ్ళు తాగాలంటే చాలా కష్టపడతాం. సో ఆ మట్టిలోనే మినరల్స్ ఉంటాయి. ఆ నీళ్లు తాగి జింకలు చెంగున పెరుగుతా ఉంటాయి. క్లీన్ వాటర్ తాగి మనం క్లీన్ బౌల్డ్ అవుతాడు. ఎంత డిఫరెన్స్ ఉంది? మినరల్స్ కదా అది, తాగి చూడండి. కానీ ఇప్పుడు నదుల్లో కూడా చాలా పొల్యూటెంట్స్ కలుపుతా ఉంటారు, ఇండస్ట్రియల్ వేస్ట్లు, డ్రైనేజీలు. విజయవాడ చూడాలి, పచ్చగా అయిపోయి ఉంటుంది కృష్ణానది మొత్తం అంతా.
ఇంకా కర్నూలులో ఇండస్ట్రీ నుంచి వచ్చే వేస్ట్లు, కెమికల్స్, ప్రతిదీ ఎంత అన్యాయం కదా. మనము నదుల్ని చాలా గౌరవంగా చూసి నదులకన్నింటికి తల్లి పేర్లు గంగామాత, కృష్ణమ్మ నది, గోదావరమ్మ అని చెప్పి ఎంత గౌరవించేవాళ్ళము, నదుల్లో మనం ప్లాస్టిక్లు డంపులు చేసి ఇండస్ట్రియల్ వేస్ట్ అన్ని వదిలిపెడితే ఎంత అన్యాయము. ఆ నీళ్లు తాగినప్పుడు బాగానే ఉన్నాము, లేదు 2 చెరువులు పెట్టుకొని వాడేదానికి ఓ చెరువు, తాగేదానికి ఓ చెరువు, ప్రతి ఊర్లోనే ఉన్నాయి. ఆ చెరువు నీళ్ళు లేనప్పుడు ఫ్లోరైడ్ సమస్య లేదు నల్గొండలో, ఇంకో దగ్గర ఇంకో సమస్య లేదు, థైరాయిడ్ సమస్య లేదు, కాళ్ళు నొప్పులు లేవు, మోకాళ్ళ నొప్పులు లేవు. ఆ మాల్ న్యూట్రిషన్ తో ఉండిండొచ్చు. ఇప్పుడు 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 ఉన్నంత ఫుడ్ కి యాక్సెస్ పాత వాళ్ళకి లేదు. వాళ్ళు ఏ సీజన్ లో వచ్చినా తినేవాళ్ళు, కానీ చాలా రకాల నవధాన్యాలు పండించుకునేవాళ్ళు. వాళ్ళు మనలాగా మోనోక్రాప్ తినేసి ఉండలా. వాళ్ళు 9 రకాల ధాన్యాలు వేస్తే అక్కడే జొన్నలు, అక్కడే బార్డర్ లో ఆ మొక్కజొన్నలు, ఆ మధ్యలో నువ్వులు, దానికి ఆ పక్కన వేరుశెనగ, ఆ పక్కన కంది చెట్లు, 2 బొప్పాయి చెట్లు, 2 జామ చెట్లు, ఇవన్నీ కరేపాకు చెట్లు, అవిస్ చెట్లు, ఇవన్నీ ఉండేటివి. వాళ్ళు ఫుడ్ కోసం అన్ని టాబ్లెట్లు, ఐరన్ మాత్రలు, కాల్షియం మాత్రలు వేసుకునే అవసరం లేకుండా ఉండింది. ఇప్పుడు ఇవన్నీ తెలియక మనము పాడు చేసుకొని గర్భం వస్తానే ఈ మాత్రలు ఆ మాత్రలు తినేసి ఈమెకి హిమోగ్లోబిన్ అప్పటికే 7 ఉంటుంది, ఇంకా తగ్గిపోతే చాలా డేంజర్ కాబట్టి ఏదో మాత్రలు వేసుకొని ఈమె ఎట్లన్నా ఉండి ఆ బెడ్ ఏమో 6 కిలోలు అయిపోతుంది లోపల. డెలివరీ చేసేదానికి ఈమెకి శక్తి లే, ఈమెకి 6 కదా హిమోగ్లోబిన్, 7 కదా ఉండేది. సో మళ్ళీ సిజేరియన్, అది కూడా టైమింగ్ పెట్టుకొని ముహూర్తం పెట్టుకొని ఆ హైబ్రిడ్ బిడ్డ, ఆ యూరియా వేసిన పెట్టిన బిడ్డని 5 కిలోలు కట్టాడు. వాడికి పుట్టేప్పటి నుంచి మీరు ఇంతమంది అడిగినారు నన్ను, ఈ కాళ్ళు నొప్పులు, కేళ్ళ నొప్పులు, ఈ ఆత్మ న్యూనత భావము, డిప్రెషన్, ఈ హెల్త్ ఇష్యూస్, చిన్నప్పుడు పుట్టిన పొట్ల పడినప్పటి నుంచి మనకి యూరియా వేస్తే ఎట్లా వస్తుంది వాడికి? వాడు నువ్వు తినమంటే వద్దంటారు. ఇప్పుడు పాత ఆచారాలు చెత్త ఆచారాలు ఏమంటే నువ్వులు వద్దంటారు, ఆ పప్పాయి తింటే ఇదంటారు. అన్ని ఏ విటమిన్ వదులుకొని ఎంజైమ్స్ వదులుకొని అన్ని ఉన్నాయి పప్పాయికాయలు. ఏ గర్భిణీ స్త్రీనే తినొచ్చు, నువ్వులు ఎవరైనా తినొచ్చు. దాంట్లో మంచి కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, బ్యూటిఫుల్ వీడియోస్ ఉన్నాయి దాని మీద. ఇవన్నీ తింటే న్యాచురల్ హిమోగ్లోబిన్ పెంచి ఈమెకి 13, 12 ఉండేటప్పుడు రక్తము, అప్పుడు బిడ్డ కోసం ట్రై చేయాలి. అప్పుడు ఆరోగ్యంగా అలర్ట్ గా బ్రెయిన్ బాగా మెచ్యూర్ అయ్యి యాక్టివ్ ఉండే బిడ్డ పుడతాడు. మన యూరియా వేసిన మొక్కలు మొన్న తుఫాన్కి ఎట్టబడిపోయినాయో, వీడు బయట వస్తానే వీడికి జలుబు తగులుకుంటుంది, కాళ్ళ నొప్పులు అన్ని వస్తాయి. వాడిని హాస్పిటల్ తిప్పి డబ్బులు ఉండే వరకు ₹1,00,000, ₹1,00,00,000 పెట్టి ఈ సమస్యలు ఎదుర్కొంటా ఉంటారు. వీటికి అన్నిటికీ సొల్యూషన్ నేచర్ నమ్ముకోవడమే. నమస్తే అమ్మా తల్లి నీతో ఉంటానని చెప్పడమే, పొల్యూషన్ దూరంగా ఉండడమే, ఆ రెయిన్ వాటర్ ను పట్టుకొని సున్నపరాళ్ళు, ఇసుక, ఇటుక బొగ్గులు, కర్రలు వేసి ప్రకృతి వనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని కొట్టండి వస్తుంది. దాంట్లో చూసి దాని రకంగా మీకు ఓన్ హౌస్ ఉంటే అది చేసుకొని ఆ నీళ్ళు తాగండి, మీలో చాలా మార్పులు వస్తాయి. 1 వీక్ తాగితే మీరు వేరే క్యాన్ వాటర్లు ఇవన్నీ తాగలేరు. ఆర్ఓ అంతా కరెక్ట్ కాదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బ్యాన్ చేశారు. మీరు చూసుకోండి కావాలండి, NGT వెబ్సైట్ లో చూడండి. 6 మినరల్స్ ఉండాలా, మీరు మినరల్ లెస్ చేస్తా ఉంటారు వాటర్, ఇది కరెక్ట్ కాదని చెప్పి అంటే వాళ్ళు ఏదో మినరల్స్, కెమికల్స్ కలుపుతారు. మినరల్స్ అనేది న్యాచురల్ గా రావాలా, అడవుల్లో ఉండే మట్టి కరిగి రావాలా. మీరు ఆ ప్రాజెక్ట్ తయారు చేస్తున్నారు కదా, మీరు ఆ ప్రాజెక్ట్ ఒకటి వాటర్ సంబంధించి తయారు చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఎంత కాస్ట్ అవుతుంది? మీరు ఆ వాటర్ సంబంధించి ప్యూరిఫికేషన్ కానీ ప్రాసెస్ మీరు ఓన్ హౌస్ కి చేసుకోవాలంటే ఒక 70,000 to 80,000 ఖర్చు అవుతుంది. వన్స్ ఫర్ ఆల్, లైఫ్ లాంగ్. అది నో మెయింటెనెన్స్, నో పవర్, నథింగ్. రూఫ్ టాప్ వాటర్ అన్ని వస్తా నదులు నాశనం చేసినాం కాబట్టి మనము ఒక నదిని సృష్టించుకుంటాము. ఆ నదిలో ఏముంటాయి ఇసుకుంటుంది, సున్నపురాళ్ళు ఉంటాయి. సున్నపురాళ్ళలో అంటే మనము ఆ సున్నపురాళ్ళని కాల్స్తే వచ్చేదే సున్నం, మనము తాంబూలంలో వేసుకునేది తినే సున్నం. అది కడపలో ఉంది, పిడుగురాళ్ళలో ఉంది, తాడిపత్రిలో ఉంది, ఎక్కడ చూసినా ఉన్నాయి. సో ఆ సున్నపురాళ్ళు ఒక లేయరు, దాని మీద ఇసుక ఒక లేయరు, దాని మీద ఇటుక ముక్కలు, మంచి మట్టితో కాల్చిన ఇటుక. మంచి మట్టి అంటే మినరల్సే కదా, ఆ మట్టి ఇటుక ముక్కలు, దాని మీద కర్ర పొగ్గులు ఒక లేయర్. కర్ర పొగ్గులు ఎందుకంటే చెడ్డ బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే పట్టుతుంది. అది రూఫ్ టాప్ వాటర్ ని వస్తా ఒక స్టీల్ డ్రమ్ పెట్టాం, లేదంటే సిమెంట్ తోటి కూడా కట్టుకోవచ్చు. దాంట్లో లేయర్స్ అనేసి దాంట్లో పాస్ అయ్యి వచ్చి అండర్ గ్రౌండ్ ట్యాంక్ లో స్టోర్ చేసుకోండి. మాకు రాయలసీమలో 1 స్క్వేర్ ఫీట్ కి 50 నుంచి 80 లీటర్లు, ఈ సంవత్సరము 100 లీటర్లే వచ్చింటాయి వాన బాబడింది కాబట్టి, లేకపోతే 50 లీటర్లు వస్తాయి. 500 mm రెయిన్ఫాల్ ఉంది మాకు. హైదరాబాద్ లో అయితే 800 to 1000 mm ఉంది. అంటే ఒక చదరపు అడుక్కి, చదరపు గజం కాదు, చదరపు అడుక్కి 50 లీటర్ల నుంచి 100 లీటర్లు, మీకు 100 లీటర్లు వస్తాయి. ఒక గవర్నమెంట్ ఇల్లు 200 చదరపు అడుగులు అంటే 20 చదరపు గజాలు, 20 చదరపు గజాలు ఉండే ఇంటి మీద కూడా 200 ఉంటే 20,000 లీటర్లు వస్తాయి నీళ్లు, స్టెరైల్ వాటర్.
ఆ 20,000 లీటర్లు బాటల్లో వేసి రెయిన్ డ్రాప్స్ అని అమ్ముకుంటే 20,000 ఇంటూ 20 రూపాయలు అంటే 4 లక్షలు అయింది. ఓరి నాయన భలే లెక్క ఇదే. అరే అవును. పనికిరాని 20 రూపాయలు కొంటా ఉండరు, ప్లాస్టిక్ బాటలు వేసి భూమి మీద వేస్తా అవును. ఉండరు, ఒక పెళ్లికి 4,000 బాటలు వేస్తా ఉండరు, భూదేవి ఏడుస్తా ఉంది. అందుకే నేను తమాషగా చెప్పిన, ఈసారి ఎవరన్నా పెళ్లి చేసుకుంటే బ్రింగ్ యువర్ ఓన్ వాటర్ బాటిల్స్ అనేయండి. చాలా గొప్పడు, ఆ పెళ్లి తప్పకుండా వస్తానండి. ఇన్ని నగలు, ఇంత డ్రెస్అప్లు, ఇంత రెడీ వచ్చిన వాళ్ళు బాటలు తెచ్చుకోకూడదు. చిన్న స్టీల్ బాటిల్ దాంట్లో ఒక అంత లీటర్ తెచ్చుకోకండి అమ్మ. కొంచెమన్నా మారండి, డిఫరెంట్ గా ఉండండి. మనం డిఫరెంట్ గా ఉండాలని ఏమేమో చేస్తాం కదా, ఫ్లెక్సీలు కడతాము, ఇది వేసుకుంటాము, రంగులు వేసుకుంటాము, కమ్మలు వేసుకుంటాము, ప్యాంట్లు చుట్టుకుంటాము, నగలు వేసుకుంటాము, ఏమో చేస్తాం కదా, టాటూలు వేసుకుంటాము, ప్రసాద్ డిప్పు కొట్టుకుంటాము, ఏందేందో చేస్తాం కదా. డిఫరెంట్ గా ఉండాలంటే ప్రసాద్ ఇంకా గారు డిఫరెంట్ గా ఉండండి మీరు చేసుకొని. ప్రసాద్ గారు ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ వీళ్ళందరూ కూడా కొంత ప్రతి విలేజ్ లో కూడా వాటర్ సంబంధించి పెడుతున్నారు. వాటర్ ఫిల్టర్స్ పెట్టి వాళ్ళే మినరల్ వాటర్ అని ఇస్తున్నారు క్యాన్ కి ఎంత అని చెప్పేసి. సో వాళ్ళ గవర్నమెంట్ వైపు నుంచి మీరు మీరు చెప్పిన దాని ప్రకారం ఒక విలేజ్ మొత్తానికి మీరు చెప్పిన ఆ ప్రాజెక్ట్ ద్వారా అందజేయచ్చా వాటర్? సూపర్ గా ఎక్సలెంట్. ఇప్పుడు ఎన్నో గవర్నమెంట్ చాలా డబ్బులు పేదవాళ్ళ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంటారు. రైస్ ఇవ్వడమో, ఇంకోటో రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తా ఉంటారు గవర్నమెంట్స్ అన్ని. వాళ్ళకి ముఖ్యంగా చెట్లు నాటించి మంచి గాలి ఆ విలేజ్ కి ఎన్ని చెట్లు ఉండాలా మినిమం, దాన్ని ఎవరు ముట్టకుండా అది చేయడము. నీళ్ళని లెట్రిన్ కి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏదో డబ్బులు ఇచ్చి ప్రతి ఇంటికి లెట్రిన్ ఉండాలా అని 4-5 ఏళ్ల మంది చాలా పెద్ద కార్యక్రమం చేశారు. అట్లా నీళ్లు కూడా ఒక చిన్న తుంటే రోజుకి 20 లీటర్లు కావాలి మనకు నీళ్లు. ఎక్కువ అంటే ముగ్గురు నలుగురు ఉంటే 10 లీటర్లే సరిపోతుంది. అంటే 365 రోజులు కూడా మనము 3,500 లీటర్లు, ఒక 5,000 లీటర్లు నీళ్లుంటే హ్యాపీగా మనం క్యాన్ వాటర్లు, ఈ వాటర్లు వేసే అవసరం లేదు. ఆర్ఓలు వేస్ట్ అయ్యే నీళ్లు, కరెంటు, అవి ఫిల్టర్లు మార్చడం, ఈ రామాయణమే అవసరం లే. ఈ పనే సూర్యుడు చేసేది. ఆర్ఓనే చేసి పైకి పంపించి ప్యూర్ స్టీమ్ ని పైకి తీసుకుని క్లౌడ్ రూపంలో మనకు మన ఇంటి మీద వేస్తాడు. దాన్ని వచ్చేటప్పుడు మినరల్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఈ లేయర్స్ వేసి దాంట్లో పాస్ అయ్యేసి గ్రౌండ్ లో స్టోర్ ఉంటే మీకు ఆల్కలైన్ వాటర్ తాగొచ్చు. మీ బాడీ ఆల్కలైన్ గా ఉంటుంది, 7.4 pH ఉంటుంది. మీరు సున్నప్రాలలో పంపిస్తే మీ ఆల్కలైనిటీ సరిగ్గా 7 to 7.5 మధ్యలో వస్తుంది. సూపర్ వాటర్ అది, అందరూ ఫ్రీగా తాగొచ్చు. విరాట్ కోహ్లీ ఒకరే కాదు, పెద్ద వాళ్ళే కాదు, సామాన్యులు కూడా మంచినీళ్ళు తాగొచ్చు. చెట్లు పెట్టుకుంటే మంచి గాలి పీల్చుకోవచ్చు. రాగులు, జొన్నలు, తమదలు అనుకునే ఆహారం అంటే అందరూ ఆరోగ్యం ఉంటారు. వేరే ఏం మందులు, వేరే ఏం టెక్నాలజీలు, వేరే ఏమి అవసరం లే. ఇది చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మనం డ్యామేజ్ కాకుండా ఉంటాం. డ్యామేజ్ అయినాక నీకు కూరలు పనిచేస్తాయా, క్యాన్సర్ వచ్చినాక నీకు ఆరికలు పనిచేస్తుందా, గో ఆర్క్ పనిచేస్తుందా అంటే నాకు తెలియదు. ఎంతవరకు మన ఇమ్యూనిటీ ఉంటుంది అనేది నోబడి కెన్ సే. ఇప్పుడు ఎవరిది నమ్మాలి? రకరకాలు చెప్తున్నారు కదా సోషల్ మీడియాలో, ఆహారపు అలవాట్లు ఇలా చేసుకోండి, ఇలా ఆహారం తినండి అని చెప్పి. ఒకళ్ళు నాన్ వెజ్ వద్దంటారు, ఒకళ్ళు నాన్ వెజ్ తినమంటారు. అసలు ఏది ఫిక్స్ కావాలి? అది ఇంతమంది అనుకున్నట్లు బుద్ధం శరణం గచ్చామి. మీరే ఒక నెల ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు అందరూ మాంసం ఎట్లా తింటాం, మాంసం తినమని ఎవరికి చెప్పే పని లేదు. ఎందుకంటే మేము ఎవరైనా ఫంక్షన్ పోయినప్పుడు నాన్ వెజ్ కట్ తోసుకుంటా ఉంటారు, మాది ఫ్రీగా ఉంటుంది హ్యాపీగా. సో నాన్ వెజ్ ఎట్లా చూసినారు, ఆదివారం అయితే నాన్ వెజ్ తినేసి బెడ్ల మీద ఎట్లా బొర్లేది, కప్పను మింగేసిన పావులాగా పొట్ట పట్టుకొని ఎట్లా బాధపడేది, ఎట్లా పెప్సీలు జల్సీలు తాగుతా ఉండేది, అవన్నీ నాకు తెలుసు. ఏం చేసి మాత్రం తీసుకునేది, ఇవన్నీ నాకు తెలుసు. సో దాన్ని చెప్పనక్కర్లేదు. ఒక వారం ఆరికలు తినండి, ఒక వారం ఎట్లుంది మేము చెప్పింది అయితే నమ్మద్దు, మీరు ఎక్స్పీరియన్స్ కాండి. వీరమాచినేని గారు కూడా ఒకసారి మహా టీవీలో మాట్లాడినప్పుడు అదే చెప్పినారు ఆయన. నేను కూడా అదే చెప్పిన, సార్ నేను గుంటూరు సైకిల్ దొక్కుతానంటే, సార్ నేను కొర్రలు తినేసి మదనపల్లిగా దొక్కాలను, కాబట్టి మీరు 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 మీకు ఎనర్జీ లేదని మీరు చేయడం లేదని చెప్పలా. బట్ ఈ పని శాకాహారిగా ఉంటూ కూడా ఎనర్జెటిక్ గానే ఉన్నాం కదా. ఎందుకు అని అంటే నేను మారించేదానికి, నేను నాన్ వెజిటేరియనే ముందు 30 ఏళ్ల ముందర. మా అమ్మ అసలు తినేవాళ్ళు కాదు. మా అమ్మ ద్వారా మా అందరికి అలవాటు వచ్చింది. నేను మార్కెట్ పోయినప్పుడు అవి కోస్తే తన్నుకుంటా అంటే అవన్నీ చూసి వద్దులే అనిపించింది. నాకు ఒక 25-30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా తినకూడదు అనుకున్నా. జీవహింసనే ఇసిపెట్టేస్తాను అంతే.
ఇనిషియల్ గా మీరందరూ మటన్ బిర్యానీలు పలావులు వాసన వస్తే మాకు కొంచెం ఉండింటుంది 2-3 ఏళ్ళు. దాని తర్వాత బయటపడిపోయినాము. ఇప్పుడు అవసరమే లేదు. కాదు ఇంకో ఆ ఫుడ్ ఫుల్గా తినేస్తే పొద్దున్నే మళ్ళీ ఏ ఫుడ్ తినబుద్ది కాదు, స్వీట్ కూడా తినబుద్ది కాదు. నాకు స్వీట్ చాలా ఇష్టం. ఓసారి ఊదర్లు అన్నం చేసి పెట్టింది మా చెల్లెలు, పక్కనే రసమలై పెట్టింది. రసమలై చాలా ఇష్టం నాకు. నేను రసమలై ఫస్ట్ తినేసామండి బేసిక్ గా. అరే వేడిగా ఉంది, చల్లగా అయిపోతుంది, ఫస్ట్ ఊదర్లు తిందాము అని ఊదర్లు మొదలుపెట్టి ఫుల్ గా తినేస్తే రసమలై తినబుద్ది కాదా. అంటే మంచి ఓకే. న్యూట్రియంట్ ఫుడ్ మీరు తిని చూడండి వారం రోజులు, మళ్ళీ చెత్త తినబుద్ది కాదు మీకే. మీరే పొద్దున్న లేస్తారు, వాకింగ్ పోతారు, మీ మనోధైర్యం పెరుగుతుంది, సూసైడ్ చేసుకోరు, చాలా విషయాలు మారిపోతారు. నేను కూడా మీరు చెప్పింది పాలేకర్తో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది, న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఒకటి దానికి పోయిన దానికి చాలా విషయాలు తెలుస్తా వచ్చినాయి. నేనే ఇప్పుడే పెద్ద తెలియని చెప్పడం లేదు, నాకేమి తెలియలేదు. సింపుల్ గా ఉంటే హ్యాపీగా ఉంటారు, అంతే నాకు తెలిసింది. ఇంకేమన్నా గొప్పతనం సంపాదించి మీరందరూ నాకు కొమ్ములు వచ్చినాయి అనుకుంటే ఏమీ లేదు. తోక వస్తే నా తోక నేనే కత్తిరించుకుంటా, నన్ను ఎవరు మునగ చెట్టు ఎక్కించలేరు, నాకు వ్యూస్ గీసు సంబంధమే లేదు, నా హ్యాపీనెస్ నాకు కావాలి అంతే. ప్రసాద్ గారు, ఒకటి నాకు సందేహం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను కూడా ఒక దాదాపు 1 మంత్, ఆల్మోస్ట్ 1.5 మంత్ దాకా ఈ మిల్లెట్స్, ఈ ఆరికలు, సామలు, ఇవన్నీ కూడా సజ్జలు, జొన్నలు, రాగులు, వీటన్నిటిని కూడా కంటిన్యూ చేయడం జరిగింది. అయితే అల్టిమేట్ గా ఏంటంటే, మీరు చెప్పినట్లు ఆలోచన తీరు, కొంచెం పాజిటివ్నెస్ రావడం, ఇవన్నీ అబ్జర్వ్ చేశాను నేను. తర్వాత ఎనర్జీ లెవెల్స్ కూడా బాగున్నాయి. బట్ లాస్ట్ 1.5 మంత్ తర్వాత బాడీ పట్టుకోమని స్ట్రక్ అయిపోయింది. యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్ కూడా నేను ఇంత ముందర ఇంకొక యూట్యూబ్ ఛానల్ చెప్పినాను. నేను పూర్తి స్థాయిలో 5 మిల్లెట్సే, పొద్దున ఏ మిల్లెట్ తింటామో సాయంత్రం అదే మిల్లెట్ తో రొట్టె చేసుకొని హార్డ్ కోర్ గా అన్ని గ్లాసులు బాటలు పెట్టేసి వాళ్ళందరూ సిట్ గా కిచెన్ లో అంతా వాళ్ళకి ఆర్డర్స్ చెప్పేసి అవే తిన్నా. నా 5 కిలోమీటర్ రోజు రన్నింగ్, 10 కిలోమీటర్లు నెలకు ఒకసారి రన్నింగ్, డే అంతా యాక్టివ్ గా ఉండడము, మోటార్ సైకిల్ తోలుతాను. నేను కార్ గీర్ వాడను. నేను చిన్నప్పుడు 30 ఏళ్ల ముందర ఎట్లా తోలుతాను అదే కవసాకి ఉంది, 87లో ఇచ్చిన కవసాకి ఇంకా ఉంది, అదే మోటార్ సైకిల్ తోలుతాను, యాక్టివ్ గా ఉండా. కానీ వెయిట్ తగ్గుతా 82 నుంచి 82నో 83నో ఉన్నా, 74కి వచ్చేసిన. నాది TV5 లో ఒకటి వైరల్ అయింది చూడండి, 2.5 మిలియన్స్ ఎంతో చూసినారు. అది దాంట్లో ఉండేటప్పుడు నేను ఆ పొజిషన్ లో ఉన్నా, అప్పుడు బాగుంది. నా వైఫ్ వాళ్ళందరూ ఏది ఇట్లయిపోతాడు, ముజుడు అయిపోయినట్టు ఇది అంటే కూడా నాకు ఎనర్జీ ఉంది. ముజుడు ఎవడు నాకు అనుకుంటే నా పాటి నేను హ్యాపీగా ఉన్నాను అనుకుని పెరిగితేవాడిని. కానీ 74కి వచ్చినాక రన్నింగ్ లో వీక్నెస్ అనిపించింది, పర్టికులర్ గా రైట్ లెగ్ లో వీక్నెస్ వచ్చింది. అది మంచిది కాదు. ఏంద్రా ఇది అనుకొని వద్దురా అనిపించి మళ్ళా రాగి సంగటికి వచ్చేసిన. మిల్లెట్స్ నిలిపేసి రాగి సంగటి, పెరుగు, పూర్తి స్థాయిలో ముందరలాగా డైట్ విపరీతంగా చాలా తింటా. నేను మీరు ఇడ్లీలు 2-3 తిని ఆపేస్తారు, నేను 15 ఇడ్లీలు తింటా. నేను సన్నగా ఉన్నానే ఏమనుకోవద్దండి, ఒకటేసారి తింటా, జంతువులు తినేది తింటా. అదే చెప్పింది నేను. ఆ రాగి సంగటి తిని 74 నుంచి 88 అయినా, 14 కిలోలు. ఆ 88 అయినాక ఒక యూట్యూబ్ ఛానల్ చెప్పిన, రాములో కాదురా, రాగులో అని ఎగరండి. రాగులు తక్కువ తింటే సన్నగా అవుతారు, రాగులు ఎక్కువ తింటే లావు అవుతారు. సూపర్ ఫుడ్ కదా, ఇంకేం కావాలా? దాంతో సంగటి చేసుకుంటారో, రొట్టె చేసుకుంటారో, దాన్ని పేలాలు చేసుకొని ఇంకేదన్నా రుచిగా చేసుకుంటారు, ఎట్టన్నా చేసుకోండి. కానీ రాగులు సూపరు. 88 అయినాక ఇంక వద్దులే అనుకొని ఇప్పుడు ఆరికలు ట్రై చేస్తున్నా. అరికెలు, కోడో మిల్లెట్, సూపర్ ఫుడ్ అది. నీకు రైస్ లాగానే ఉంటుంది, వెయిట్ తగ్గరు, ఏమి ఇష్యూస్ రావు, అసిడిటీ అల్సర్లు పోతాయి. సామలు, కొర్రలు అన్ని ఓకే, కానీ సప్పగా ఉంటాయి కొంచెము. బాగా సన్నగా కావాలనుకునే వాళ్ళు అండు కొర్రలు అవి తింటే హై ఫైబర్ ఉంది కాబట్టి తొందరగా సన్నగా అవుతారు. కానీ ఏడుస్తా తినాలి కదా, ఆరికలైతే ఏడ్చే పనిలే, హ్యాపీగా తినొచ్చు. రాత్రి 1కి 8 నానబెట్టేసి గంజి వంచుకొని ఆ గంజి నెక్స్ట్ రోజు పొద్దున వేడి చేయకుండా కావాలంటే నీళ్లు వేడి చేసి నీళ్ళలో పెట్టి కొంచెం వెచ్చగా చేసుకొని దాంట్లో కొత్తిమీర, అల్లము, ఉప్పు వేసుకొని అది తాగండి, అసిడిటీ అవసరాలన్నీ వెళ్ళిపోతాయి. రాగి జావ తాగితే కూడా పొద్దున 3 గ్లాసులు, సాయంత్రం 3 గ్లాసులు. షుగర్ లేకుండా ఉండేవాళ్ళు బెల్లం వేసుకొని రాగి జావ తాగితే కూడా అసిడిటీ పోతుంది. బయట పోయినప్పుడు దొరకకపోతే స్టీల్ బాటిల్ పెట్టుకొని వెళ్ళి రాగి జావ తాగండి. ఆరికలు మీకు మిస్సింగ్ కాకుండా ఈ కార్డ్ పట్టుకునేసేది ఇట్లా ఇష్యూస్ ఏమి లేకుండా బాగుంటది. అది మీరు ట్రై చేయొచ్చు. కొర్రలు, అండు కొర్రలుతో వెయిట్ లాస్ ఎక్కువైతుంది. సన్నగా ఉండేవాళ్ళు అవే తినకుండా మీరు ఒక పూట మిల్లెట్, ఇంకో పూట మీరు ఒక పని చేయొచ్చు. బాగా సన్నగా ఉండేవాళ్ళు పొద్దునే పూట రాగి ముద్ద, రాగి రొట్టెలు అవి బాగా ఫుల్గా తిని సాయంత్రం పూట తక్కువగా మిల్లెట్స్ తినండి. ఇంత చాలా తక్కువ క్వాంటిటీ, మీకు సస్టైన్డ్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. పొద్దున లేదు అయ్యే రాగి ముద్ద తింటే నేను 6 వరకు ఉండలేను సాయంత్రం అనుకుంటే పొద్దున్నే తినండి మిల్లెట్స్, సాయంత్రం రాగి రొట్టె, జొన్న రొట్టె తినండి. అంటే మీరే ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. దీంతో పాటు సీజనల్ ఫ్రూట్స్, నువ్వులు బెల్లం ఒక రోజు,
పచ్చి కొబ్బరి బెల్లం ఒక రోజు, పల్లీలు బెల్లం ఒక రోజు బ్రేక్ఫాస్ట్ వాటి తినడము, కరివేపాకు 10 కరివేపాకు రోజు పొద్దున్నే నమలడము, ఆ తులసాకు రెండు ఆకులు అట్లా వేసుకొని పోవడము, సాయంత్రం అర్లీగా పడుకొని పొద్దున్నే ఇప్పుడు నేను 2:30కి లేచిన పొద్దున ఎంత యాక్టివ్ ఉన్నాను చూడు ఇప్పటి వరకు. ఇంకా సాయంత్రం 6:30కే నాకు నిద్ర వస్తుంది. 6 గంటలకు తినేస్తాం కదా, 7:30కంతా నిద్ర వచ్చి బెడ్ మీద పడుకొని 8 గంటలకు నిద్రపోతాం. ఇంకా 2కు 1 గంటకు మెలకు వస్తుంది. అది 1 గంట ఏంది, ఏం చేయాలా, ఏం లేదు, నో కండిషనింగ్. 2 గంటలకు మెలకు వచ్చేసి ఫ్రెష్గా ఉంటే 2 గంటల నుంచి లేచి పని చేసుకుంటాము, పరిగెత్తాము, 6 గంటలకు అన్ని చేసుకుంటాము. ఎవరు చెప్పినాడు? ఎందుకంటే అడవిలో ఉండే ఏ జంతువు మనలాగా 8 గంటల సేపు కాళ్ళు చాపుకొని ఏసీలు వేసుకొని దాన్ని నిద్రపోదు. అలర్ట్ గా ఉంటాయి. ప్రెగ్నెంట్ అన్ని లోపల ఉంటాయి, పిల్లలన్నీ అలర్ట్ కూడా బయట ఉంటాయి. దాన్ని టైట్ అని అది లోపల పోతే ఇంకోటి వచ్చి దాని ప్లేస్ చూసుకుంటుంది. అంతే వాటి రెస్ట్. మనం కూడా అడవిలోంచి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు ఈ సేఫ్టీ మెజర్స్ అన్ని అయిపోయి ఎక్కువ సెక్యూరిటీ అయిపోయి మనము తలుపులు వేసుకొని ఏసీలు వేసుకొని గురక పెట్టి 8 గంటలు 10 గంటలు నిద్రపోయి కూడా రోజంతా మళ్ళీ ఆవిలిస్తానే ఉంటాం. టీచర్లు ఆవలిస్తారు, స్టూడెంట్స్ ఆవలిస్తారు, అందరూ ఆవలించడమే. అంటే హిప్పో క్యాంపస్ కు సరైన ఆక్సిజన్ అందడం లేదు 10 గంటల నిద్రపోయినా. సో అది అందితే మీరు రోజంతా యాక్టివ్ ఉంటారు. ఇట్లా నేను పొద్దున్న నుంచి 5 గంటలు ఇప్పుడు మాట్లాడుతానే ఉంటా. పొద్దున్న తింటే అంతే, నిన్నంతా ఫుడ్లే 36 అవర్స్. ఎట్లుంది ఎనర్జీ? ఎనర్జీ మీకు అందరికి రావాలని నా కోరిక. మీరు రాకపోయినా నేను పెట్టుకుంటా, నాకే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. మీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేదా ప్రకృతికి దగ్గరగా ఉండాలని చెప్పి అంటున్నారు. నిజంగానే ప్రకృతి దగ్గర ఉంటే కనుక ఇప్పుడు నిర్వీర్యం అయిపోతున్నటువంటి ఈ తరం అట్లీస్ట్ కొంచెం స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సూచనలు. ఫుడ్ హ్యాబిట్స్ ప్రకృతికి దగ్గరగా ఉండేది చాలా ఈజీ. ఫుడ్ సింపుల్ అయిపోయింది. దీనికి అన్నం వండుకుంటే రోజంతా సరిపోతా ఉంది. ఇన్ని కూరలు అవసరం లే. చాలా సింపుల్. ప్రకృతి దగ్గరగా ఉండేది. దూరం పోవడమే చాలా కష్టము. ఇవి పెట్టి అవి పెట్టి బాగాలేదని హాస్పిటల్ తిరిగి అపాయింట్మెంట్ తీసుకొని స్కానింగ్ చేయించుకొని మిషన్లు ఎక్కి ఇది కష్టం కదా. దానికి టాబ్లెట్లు మింగి పొద్దున టాబ్లెట్, సాయంత్రం టాబ్లెట్, ఇది కష్టము. నేచర్ దగ్గరగా ఉంటే చెప్తాది, ఇది చాలరా, ఇంకా హ్యాపీగా ఉండు, రోజంతా నీకు ఎనర్జీ ఉంటుంది అని చెప్తా ఉంది. దాన్ని ఈజీగా అర్థం చేసుకోండి. దానికి ఈజీ కదా. కష్టపడి మేము ఎన్నిసార్లు చెప్పినా ఇవే చెప్తాం. ఏ టీవీ ఛానల్ చెప్పినా ఇదే చెప్పేది. మళ్ళా మాట్లాడమంటారు మీరు. ఏం మాట్లాడేది? ఉండేది ఇదే కదా. ఎన్నిసార్లు అదే చెప్పాలా. స్పెషాలిటీ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. నమస్తే. నేచర్ కి దగ్గరగా ఉండటం అనేది చాలా ఈజీ అంటున్నారు. సో నేచర్ కి దగ్గరగా ఉండటం నేర్చుకోవాలి అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.